కలుగు శుభము. అమ్మవారిని గాంచి అంజలి ఇదినంట ఆపదలన్నయో అంతరించు. కర్మస్వరూపిణి కామికదాయిని మాత మహాలక్ష్మి మమత జోపు. నిత్య సేవ జయ నిజ భక్తవరులకు జయము శుభము గల్గు జగతి యందు. దురిత జాలమెల్ల దూరంబు గావించు ముక్తి ముక్తియుక్తి శక్తి నొసగు. మాత కృపయున్న మనకన్ని మేలు జరుగు. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనేది మనకొక నానుడి. సాధారణంగా ఏవైనా ప్రవచనాలు ఇవి చేయడానికి మనం వచ్చినప్పుడు అర్థం చేయించడాన్ని బోధ అంటారు. అర్థం చేయించడం బోధ, అర్థమైతే ఒక చారిత్రక గాథ, అర్థం కానప్పుడే వచ్చేదంతా బాధ. అందుకని ఎప్పుడైతే అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది అనేది, ఏ లోకంలో అయినా మనం ప్రవచనాలు చెప్తుంటే అందులో అర్థమయ్యేది ఎంతమందికి అని. ఒకరోజు ఒక గురువుగారు పాఠం చెప్తున్నాడు. నాన్న, వాస్తవం అంటే ఏమి, యథార్థం అంటే ఏమి అని అడిగాడు. అంటే టీచర్, ఓ గురుగారు, మీరు పాఠం చెప్తున్నారు కదా, అది వాస్తవము. వాస్తవమే కదా, ఇప్పుడు నేను ఉపన్యసిస్తున్నాను కదా, వాస్తవమే కదా, కానీ మాకు అర్థమవుతుంది అనుకుంటున్నావు కదా, నీ భ్రమ అన్నాడట. అందుకనే గాథను అర్థం చేసుకోవాలంటే, బోధన అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమైన పని. ఒకరోజు పూర్వకాలంలో నవరాత్రి పర్వదినాల్లో అమ్మవారిని గురించి అఘోరమైన తపస్సు చేశాడు ఒక వ్యక్తి. అమ్మవారికి అతని కలలో కనిపించిన ఆయన, రేపు సోమవారం సప్తమి, నీకు దర్శనమిస్తాను, గుట్ట మీదకి రా అని చెప్పింది. ఆ ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో గుట్ట ఉంది. కానీ అతడు అన్నాడు, అమ్మా, నాకు ఒక్కరిదానికి ఎందుకు దర్శనమిస్తావు? కాబట్టి ఎందుకంటే సాధారణ వ్యక్తులకు కోరికలు ఉంటాయి, మహాత్ములకు ఆశయాలు ఉంటాయి. ఆశయాల కోసం బతికే వాళ్ళు మహాత్ములు. అందువల్ల అలాంటి మహాత్ముడు ఇతడు అందరికీ దర్శనం ఇవ్వాలి అంటే ఈ భక్తుని యొక్క కోరిక కాదని లేకపోయింది. అమ్మ, నాయన, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఎంతమందిని దొరికొస్తావు తొలకర దర్శనమిస్తాను. అతడు 1000 ప్రయాసలు కోర్చి చాటింపు వేశాడు. రేపు అమ్మవారు దర్శనమిస్తుందట, రండి. అందులో సగం మంది నమ్మనే లేదు. అమ్మవారు ఏంది, ఈయనకు దర్శనం ఇచ్చేది ఏంది, ఈయన ఎప్పుడు ఇట్టే మాట్లాడతాడు, ఆధ్యాత్మిక పరువుల్లో ఉన్నారు, ఆధ్యాత్మికత ఉన్నారు కాబట్టి ఇట్టే మాట్లాడతాడు అని కొంత సగం మంది నమ్మలేదు. ఊర్లో ఉన్నటువంటి 50% అక్కడ రాపోయారు. ఓ 50 మంది చూతాం, ఒట్టిగా 5 కిలోమీటర్ కదా, సాయంత్రం పూట అమ్మవారు దర్శనం ఇస్తుంది కదా, ఇట్లా వాకింగ్ లాక్ అవుతుంది, వస్తామని కొంతమంది అనుకున్నారు. అందులో సగం మంది బయలుదేరారు. బయలుదేరే వరకే అమ్మవారు వీళ్ళని పరీక్షించాలనుకొని మార్గదర్శనంలో 1 కిలోమీటర్ వెళుతూ ఉంటే అక్కడంతా కూడా నాణ్యాలు కురిపించింది అమ్మవారు. నాణ్యాలు కురిపించేవారు, ధనం వచ్చింది, ధనం పడ్డని సగం మంది అక్కడనే ఏరుకోవడానికి డ్రాప్ అయ్యారు. ఓ 20% అట్లా వెళ్తున్నారు. అప్పుడు మళ్ళీ ఏం చేసింది, వెండి నాణ్యాలు వేసింది. అప్పుడు సాధారణ నాణ్యాలు, ఇప్పుడు వెండి నాణ్యాలు వేసేవరకే సగం మంది ఇంకా డ్రాప్ అయ్యారు, ఇంకా కొద్ది మంది మిగిలారు. ఆ తర్వాత బంగారు నాణ్యాలే చూసింది. అమ్మ, బంగారు ఉంటే, ధనం ఉంటే అమ్మవారు ఎప్పుడైనా కనిపిస్తారో, అమ్మవారిని ఇప్పుడు చూసేది ఏంది, తర్వాత చూద్దాం కానీ అని సగం మంది పోయారు. ఒక 5-6 మంది మిగిలారు. అక్కడ వజ్ర వైడూర్యాలు పడ్డాయి. చివరకు పిచ్చినట్టు పోయి అమ్మవారు, నేను దేవుడే కదా దర్శనం, ఎక్కడైతే ఏమవుతుంది అని అందరూ ఆగిపోయారు. వాడు ఒక్కరు మాత్రం పోయారు. అప్పుడు అమ్మవారి దర్శనం ఇచ్చి, ఏమిరా అందరు దొరికొస్తున్నావు కదా, ఎక్కడున్నారు అని. అమ్మ, రకరకాల వ్యాపకాలకు అందరు కూడా పోయారు, కానీ నేను మాత్రం వచ్చాను అని నేను ముందే చెప్పాను కదా నాయన. అంటే అమ్మవారిని చూడాలనే ఆరాటం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు వస్తారు. ఈరోజు ఈ విధంగా వాతావరణం ఇదే విధంగా ఉంది, చలి, వర్షము ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, ప్రవచనాలు వినాలని వచ్చినటువంటి ధన్యులు మీరు. ఇది ఈరోజు ఉన్నటువంటి గొప్పతనం. లేకుంటే ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడెక్కడ డ్రాప్ అయిపోయారు. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే అమ్మవారిని చూడడానికి ఒక వ్యక్తి వచ్చారో, అదేవిధంగా మీరు వ్యక్తులు వచ్చారు, ఇది అమ్మవారి వ్యక్తి. కాబట్టి ఇలాంటి పీఠాలకు వస్తే ఏమవుతుంది, నీరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించు ఆ నీరమే నననీదల సంస్థితమై ముత్యమట్లు తనర్చు. ఆ నీరమే సుక్తిలో బడి మణిత్వమున్ గాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లు అధమ ఉత్తమ మధ్యమున్ గుల్చువానికి.
ప్రకృతి అదే విధంగా ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. స్వాతి చినుకు పాము నోట్లో పడితే విషమవుతుంది. స్వాతి చినుకు పాము నోట్లో పడితే విషమవుతుంది. ముత్యం చిప్పులో పడితే ముత్యం అవుతుంది. తామరాకుపై పడితే ముత్యంలా ప్రకాశిస్తుంది, కానీ ముత్యం కాదు. మురికి కాలువలో పడితే ముత్యం లేచిపోతుంది. వేడి చేయబడిన ఇనుముపై పడితే ఆవిరైపోతుంది. ఆకాశంలో భూమికి తాకనంత వరకు ఆ చినుకుకు ఎలాంటి కెమికల్ రియాక్షన్ లేదు. భూమికి ఎప్పుడైతే టచ్ అయిందో అప్పుడు కెమికల్ రియాక్షన్ వచ్చింది, పడ్డ ప్రదేశాన్ని బట్టి. ఇదే విధంగా మనం కూడా ఉన్నటువంటి పెరిగిన పరిస్థితులను బట్టి మనకు ఏ విధంగా అయితే కెమికల్ రియాక్షన్ జరుగుతుందో, అలాంటి శక్తిపీఠానికి ఎవరైతే వచ్చి భక్తితో అమ్మను శరణు పెడతారో వాళ్ళంతా ముత్యం చెప్పులో పడ్డట్టు ముత్యంగా ఆ నిమిరంగు ముత్యపు యారపు ముగ్గులు రత్నదీపికా శ్రేణులు గోపవాసనలు. ఇది ఈ శక్తిపీఠం యొక్క ఘనత. ముత్యం చెప్పులో పడితే ఖచ్చితంగా తింకు ముత్యమే అవుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చి భక్తితో అమ్మవారిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు ముత్యం చెప్పులా మనకు మారుతుంటారు. ఎందుకు ఈరోజు ఇంతమంది సెలబ్రిటీస్ వీళ్ళు ఇంతమందికి ఎందుకు వస్తున్నారు? ఎవరు రమ్మన్నారు అంటే ఒకే ఒక్కటి చూడండి. కమలములు వికసించగా భ్రమరంబులు రమ్మనిదా బిల్వదు ఎప్పుడు. కమలం పువ్వు వికసించింది అనుకోండి, కమలం పువ్వు తుమ్మెదని రమ్మని ఏం చెప్పరు. కమలం వాసనకు ఆకర్షించి అక్కడ తుమ్మెదలు ఎట్లా వస్తాయో శక్తిపీఠ మహిమను మార్చాలు అనుసరించి అంతమంది వస్తున్నారు. రమ్మంటే ఎవరు వస్తారు? ఎంతమంది వస్తారు? ఎంతమందిని రమ్మంటాం? కమలం పువ్వు వికసించినప్పుడే అది ఎవరిని రమ్మన్నదు. పూలు వికసించినప్పుడు తుమ్మెదని రమ్మని పిలవాల్సిన అవసరం లేదు. దాని పరిమళం దానికి రమ్మంటుంది. అమ్మవారి శక్తిపీఠ మహత్యం ఇక్కడికి రమ్మంది కాబట్టి ఇంతమందికి వచ్చి ఇంత వైభవంగా జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి శక్తిపీఠం యొక్క ఘనత. ఆ ఘనతను అనుసరించే ఉన్నటువంటి వాళ్లలో భక్తి శక్తిని అనుసరించి ఇక్కడ రావడము ఒకటి జరుగుతుంది. నేను విషయానికి వెళ్లే ముందు ఇంకొక 2 నిమిషాలు ఇట్లా మాట్లాడి తర్వాత విషయానికి వెళ్తాను. పూర్వకాలంలో ఒక మండలాధికారి ఉండేవాడు. మండలాధికారి సంవత్సరానికి ఒకసారి అతడు మీటింగ్ పెట్టేవాడు. నాయన, మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయో చెప్పండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతడు పెట్టేవాడు. ఒక్కొక్క గ్రామంలో రకరకాల సమస్యలు ఉన్నాయి. కానీ ఆయన అన్నాడు ఒక్కటే ఒక సమస్య చెప్పు అని. వాళ్ళ ఊర్లో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్డు లేదు. ఇన్ని చెప్పని కొట్టి కాదు, ఒక్కటే చెప్పు అని. అందరూ ఇంకా వేరే అవకాశమే లేదు. అందరూ ఎవరి ఊర్లో ఒక్కొక్కటి ఇంపార్టెంట్ ఏది ఉందో చెప్పాడు. ఒకే ఒక్క తెలివిపరుడు మాత్రం లేచి, రాజా, ఓ అధికారి, మా ఊర్లో ఎలాంటి సమస్యలు లేవు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కానీ మళ్ళీ సంవత్సరం వరకు మాకు ఒకే ఒకటి కోరిక మిగిలింది. అదేంటంటే నీ దర్శనం కావాలి. నెలకొక్కసారి పున్నమ రోజు వచ్చి మాకు దర్శనం ఇచ్చిపో, అది ఒక్కటే కోరిక మాకు అన్నాడు. చాలా సంతోషపడ్డాడు ఆ అధికారి. ఎందుకంటే ఏం కోరికలు లేవు, వీళ్ళకేమో బడ్జెట్ కావాలి. బడ్జెట్ రోడ్డు వేయాలన్నా, నీళ్ళు కావాలన్నా, కరెంటు కావాలన్నా బడ్జెట్ కావాలి. కానీ నేను కోరుకున్నప్పుడు ఏం అవసరం లేదు, వస్తాపా అన్నాడు. కానీ అక్కడ వెళ్ళాడు, ఊరికి రోడ్డే లేదు. బాగా గతుకుల రోడ్డు, అసలు ఇరుకు రోడ్డు. బాగా పూర్వకాలం తీర్ల మీద వస్తున్నాడు. వచ్చేవరికి మెయ్యి ఇట్లా అయ్యి మెల్లి బాగా నొప్పి అయింది. ఇంకా 11 నెలలు రావాలి. కాబట్టి ఇలాంటి నొప్పులతో నేను ఎట్లా వస్తాను, ఈ ఊరికి రోడ్డు వేయండి మళ్ళీ వచ్చే నెల అన్నాడు. కొద్దిగా అయింది, కరెంటు లేదు, ఎట్లా మాట్లాడాలి, చీకటి. తర్వాత దొంగల భయము, పురుగు భయము, ఇవన్నీ ఇదే విధంగా ఉంటే నేను ఆయనకు తెలుసు ఇంకో 11 నెలలు రావాలని. కాబట్టి వచ్చే నెల వరకు లైట్ వేయండి, మళ్ళీ నేను రావాలి కదా. అయ్యా దప్పైతుంది, నాకు నీళ్ళు తెచ్చేయండి. మాకే నీళ్ళు లేవు, నీకెక్కడి నుంచి ఇస్తాం, వచ్చే నెల వరకు నీళ్ళు వేయండి అన్నాడు. ఏమి కోరకుండా ఒక అధికారిని కోరితే ఆ గ్రామానికి అన్ని ఎట్లయితే వచ్చాయో, ఒక్కొక్కరు కోరుకున్న వారికి ఒక్కటే వచ్చింది. ఆయనను కోరుకున్న వారికి అన్ని ఎట్లా వచ్చిందో, ఈ అమ్మను కోరుకుంటే అన్ని కోరికలు మనకు నెరవేరుతాయి. ఏది అవసరం లేదు, ఇది కావాలి, ఇది కావాలని. అమ్మ దయ ఉంటే అన్ని ఉంటాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. కాబట్టి ఈరోజు ఇంత ఘన వైభవంగా జరుగుతుంది. కోరుకున్న వాళ్ళు ఒక్కటే రోడ్డు కావాలన్న రోడ్డు వచ్చింది, ఏది కావాలంటే అది వచ్చింది. కానీ ఏది రాదు, నీవే కావాలన్నప్పుడు అన్నీ వచ్చాయి. ఇది మనకున్నటువంటిది. ఇది ఇంత వైభవమైనటువంటి ప్రాచీన శక్తిపీఠం ఇది. ఈ శక్తిపీఠాన్ని ఎప్పుడైతే భక్తితో సేవిస్తుంటావో మనకు అన్ని విధాలు జరుగుతుంది. అయితే ఈ శక్తిపీఠం ఇప్పుడు ఏర్పడిందా? మీరు 800 సంవత్సరాలు ఏదో 700-800 సంవత్సరాల క్రితం నుంచి వస్తుంది. రఘువంశము, రాముని వంశము ఎక్కడి నుంచో తాత ముత్తాతలకి వెళ్ళి రఘువంశం ఉండనే ఉంది. రఘువంశంలో పుట్టినటువంటి వాడు రాఘవుడు. దశరథుడు ఉన్నాడు, వాళ్ళకంటే పూర్వీకులు ఉన్నారు.
కానీ రాముని చరిత్ర ఎప్పుడు బయటకు వచ్చిందంటే రఘువంశ చరిత్ర రాముడు గొప్పవాడైన తర్వాత రఘువంశ చరిత్ర వచ్చింది. ఇదే విధంగా 700 సంవత్సరాలు ఉన్నటువంటి శక్తిపీఠ చరిత్ర ఈరోజు ఎప్పుడైతే శాంతానంద గారు బయటకు వచ్చారో వాళ్ళ నుంచి దశ దిశలు వ్యాపించింది. అంతకుముందు లేరా? దశరథుల్లా తండ్రి గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, పూర్వం నుంచి వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాముడే అంత గొప్పవాడైతే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని యాగం సంరక్షణకై వెళ్ళాడు. సాధారణంగా శిష్యుడు లేచిన తర్వాత గురువు లేవాలి. ఆ రోజు అరణ్యవాసంలో రాత్రి పడుకున్నారు. కానీ ముందుగా లేచి విశ్వామిత్రుడు లేచి రామలక్ష్మణులను చూచాడు. అబ్బా, వీళ్లకు జన్మనిచ్చినటువంటి ఆ తల్లి కౌసల్య ఎంత గొప్పదో అంటూ రాముణ్ణి పొగడలేదు, కౌసల్యం పొగుడుతూ కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఇది రామాయణంలో బాలకాండలో ఉన్నటువంటి శ్లోకం. ఈరోజు శక్తిపీఠం ఇంత గొప్పదయ్యి శాంతానంద గారు పేరు తెచ్చారు అంటే ఆయన్ని ఇంత గొప్పవాడైతే వాళ్ళని కన్న తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ పాదపద్మాలకు ముందు నమస్కరించారు. వాళ్ళే లేకపోతే ఆయన ఎక్కడి నుంచి వస్తాం? రాముడే ఎంత గొప్పవాడైతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు. ఈరోజు ఈయననే ఎంత గొప్పవాడని ఈరోజు శక్తిపీఠం అభివృద్ధి చేశారంటే వాళ్ళని కన్నటువంటి మూల పురుషులు ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు ఒక్కసారి మనం ఆలోచించ. అందువల్లనే ఈరోజు కూడా మనకు, కానీ ఇంకొకటి చెప్తున్నాను, రాముడు గొప్పవాడే. కానీ ఏ రామాయణ చరిత్రలో తీసుకున్నాం, పరాశర సంహితలో కానీ ఎక్కడ తీసుకున్నా రామునిలో ఆయన దూత అయినటువంటి ఆంజనేయ స్వామిని రక్షించినట్లు ఎక్కడా లేదు. లక్ష్మణుడు మూర్తిపడ్డప్పుడు కూడా ఆంజనేయ స్వామి సంజీవి తెచ్చాడు. పాతాళ లంకాడికి మైరావణం తీసుకుపోయినప్పుడు కూడా రామలక్ష్మణుల తీరను ఆయనే విడిపించారు. సీత కొరకై విలిపిస్తున్నటువంటి రామునికి సీత జాడను ఆంజనేయ స్వామి చెప్పాడు. అడుగడుగున కూడా ఆంజనేయ స్వామి మాత్రమే రాముని ఆదుకున్నాడు. కాబట్టి ఆంజనేయ స్వామి దగ్గరికి ఒకసారి వెళ్ళారట భక్తులు. ఒక సభ జరుగుతూ ఉండేది పూర్వకాలంలో. ప్రత్యేకమైన సభలు 2 జరిగాయట పూర్వకాలంలో. ఒకటి ఎవరు గొప్ప, 2 ఏది గొప్ప. ఏది గొప్ప, ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనే కథ అందరికి కూడా సాధారణంగా తెలుసు. అతడు త్రిమూర్తులను పరీక్షించడానికి వెళ్ళి భృగు మహర్షి శివుణ్ణి తర్వాత బ్రహ్మను శపించిన తర్వాత ఇక్కడికి వచ్చి కేవలం విష్ణు యొక్క వక్షస్థలం మీద పాదతాడం చేస్తే ఆ విష్ణువు వైకుంఠాన్ని విడిచి ఇక్కడికి వచ్చి శ్రీనివాసంగా స్థిరపడ్డాడు. ఈ కథ అందరూ తెలుసు. కానీ ఇంకొకసారి ప్రపంచంలో ఏది గొప్ప అని జరిగిందట చర్చ. ఏది గొప్ప అని వరకు వాళ్ళు అన్నారు, ఆకాశం గొప్ప, ఆకాశం గగనం శూన్యం, ఆకాశం ఏం లేదు, శూన్యం. మళ్ళీ ఇంకేది గొప్ప అంటే ఒక ఆయన అన్నాడు గాలి గొప్ప, ఎక్కువ ఎత్తు పోతే గాలి ఉండదు, లోపలికి పోతే గాలి ఉండదు, గాలి మధ్యలోనే ఉంటుంది కనుక గాలి గొప్ప కాదన్నాడు. ఇంకేది గొప్ప, అగ్ని గొప్ప అన్నారు, అగ్ని అంతటా ఉండదు. అగ్ని 3 అగ్నులు ఉంటాయి కనిపించనివి. ఒకటి దావాగ్ని, బడబాగ్ని, జఠరాగ్ని. జఠరాగ్ని అంటే ఆకలి మంట. మళ్ళీ ఇది కాదు అంటే అప్పుడు అన్నారు ఇక పంచభూతాల్లో ఏది గొప్ప, పంచభూతం వల్ల ప్రపంచమైంది కాబట్టి ఈ పంచభూతాల్లో ఏది గొప్ప అంటే ఒక ఆయన అన్నాడు భూమి అంటే భూమి గొప్ప, నేల. వేరే వ్యక్తి లేచాడు సభాది, నేలనే గొప్ప అంటే నేల 22% ఉంటే దాదాపు 72-78% నీళ్లున్నాయి. ఇప్పుడేది గొప్ప అన్నాడు. అనేవరకు నీళ్లు గొప్ప అన్నాడు. ఇంకొక వ్యక్తి లేచి లాజిక్గా అన్నాడు నీళ్లు దేని మీద ఉన్నాయి, నేల మీదనే ఉన్నాయి, అందుకని నేల గొప్ప. ఇద్దరు రోడ్లు పెడుతుంటే ఒక 3వ వ్యక్తి వచ్చాడు, అది కాదు నాయన, నీళ్లు గొప్ప కాదు, భూమి గొప్ప కాదు, మొత్తం మీద భూగోళం గొప్ప అన్నాడు. అంటే భూమి గొప్ప ఎవరైనా ఒప్పుకుంటారు, ఎందుకంటే ఈ ధర వసుంధర భూమి గొప్ప అనే వరకే. అప్పుడు లేచాడు, అయ్యా భూమి గొప్ప అంటే ఈ భూమిని మోసేది ఆదిశేషుడు మోస్తున్నాడు. 1000 పడగల పైన 1,000 అడుగుల నీడ మోసి అలిసిన స్వామి ఆదిశేషుడు. శ్రీరాముడు శివధనస్సును ఎత్తినప్పుడు భూమి ఆ శబ్దానికి కంపిస్తుంటే లక్ష్మణుడు చెప్తాడు కదలకు మీ ధరాతలమా కాశ్యపి పట్టు పణీంద్ర అని. అంటే ఆదిశేషుడు మోస్తున్నాడు. ఇప్పుడు భూమి గొప్పదంటే భూమిని మోసే ఆదిశేషుడు గొప్ప కదా అని వరకు అందరూ అన్నారు ఆదిశేషుడే గొప్ప. అప్పుడు ఒక ఆయన అన్నాడు ఆదిశేషుడే గొప్ప అయితే ఆదిశేషునితో సమానమైనటువంటి సర్పాన్ని హారంగా వేసుకున్నటువంటి వాడు శివుడు నాగభూషణుడు. మళ్ళీ ఇప్పుడు ఎవరు గొప్ప అంటే శివుడు గొప్ప. ఎవరు ఖండించడానికి అవకాశమే లేదు. శివుడు గొప్ప, శివుడు గొప్ప అనే వారికి అందరూ హర మహాదేవ ఈ సభ చాలిస్తామా అన్నారు. అప్పుడు ఒక వ్యక్తి లేచాడు. ఎందుకంటే
ఇప్పుడు మన ప్రకృతి కూడా అంతే. ఎక్కడైతే ఈశాన్యం ఉందో దానికి వ్యతిరేకంగా నైరుతి ఉంటుంది. ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది. ఎక్కడైతే ప్లస్ ఉంటుందో అక్కడ మైనస్ ఉంటుంది. ఎక్కడైతే కేట్ ఉంటుందో అక్కడ డూప్లికేట్ ఉంటుంది. ఒక వ్యక్తి లేచన్నాడు, అయ్యా శివుడే గొప్ప అంటే శివునితో సహా కైలాసాన్ని ఎత్తాడు దశకంధరుడు రావణాసురుడు, ఇప్పుడెవరు గొప్ప అన్నారు. దేవుళ్ళకి వెళ్ళి అక్కడికి ఒకటే అనుకున్నారు. ఎవరు గొప్ప అంటే రావణాసురుడు గొప్ప. సరే రావణాసురుడే గొప్ప అయ్యాడు అనుకుందాం అనేవరకు ఒక వ్యక్తి అన్నాడు, రావణాసురుడిని తోకకు చుట్టి సముద్ర అవతల ఎగ్గువేశాడు వాలి. అందుకని ఆంజనేయ స్వామి రావణాసురుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీవెవడు అని ఆంజనేయ స్వామిని అడిగితే కావాలని, ఎందుకంటే కొంచెం చూడండి నాయన మీకంతా ఇట్లా అన్నాను అనుకో మంచి శుభం అని మర్చిపోతారు. రోజు నాలాక ఇంతమంది వచ్చారు ఇంకా తర్వాత వస్తారు కాబట్టి అందరు ఇట్లా అంటారు పోతారని ఎవరు గుర్తుపెట్టుకోరు మళ్ళీ వచ్చినాక. కానీ నేను ఇట్లా అనుకున్నాను అనుకోండి, ఆ రోజు ఇట్లా అన్నాడు రా వాడు అని. ఇట్లానే దానికి డిఫరెన్స్. అదే చెయ్యి ఇట్లా తిప్పేస్తే ఇట్లా అన్నానే అనుకోండి, లేకుంటే ఒక్కటే చూపించి ఇట్లా అన్నాను అనుకో ఇంకా గుర్తుపెట్టుకుంటావు. అందుకని ఆంజనేయ స్వామి రావణాసుని గుర్తు కావాలని నువ్వెవరు అని ఆంజనేయ స్వామిని అడిగితే అప్పుడు చెప్తాడు ఆంజనేయ స్వామి, ఓ అల్లము చేత బట్టి నిన్ను వారది ముంతగా ఎంచినట్టులం తేలగ చేసి చాలగ వీడిన చెంపక వేడిన అట్టి శూరుడు ఆ వాలికి మేనల్లుడను. నేనెవరైతే తోకను చుట్టి సముద్రంలో అవతలిచ్చే ఎగ్గేశాడో ఆ వాలి గుర్తున్నాడా, ఆ వాలికి మేనల్లుండి అని చెప్తాడు. అంటే ఇప్పుడు రావణుని కంటే బలవంతుడైనటువంటి వాడెవరు, వాలి అని అప్పుడు అన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి లేచన్నాడు, వాలే గొప్పవాడైతే వాలిని ఒకే ఒక బాణంతో చంపివేశాడు రాముడు, ఇప్పుడెవరు గొప్ప అన్నారు, రాముడు గొప్ప అన్నారు. జై శ్రీరామ్ అనండి, జై శ్రీరామ్. ఇప్పుడు రాముడే గొప్ప అనే వరకే ఒక వ్యక్తి లేచన్నాడు, వేడినంతనే వెయ్యాతికి అభయమిచ్చి రామునితో రణరంగములందు నిరాయుధుడై పోరాడినటువంటి వాడు ఆంజనేయ స్వామి నిలబడ్డాడు. నీ రామ బాణం గొప్పదో ఈ రామనామం గొప్పదో విశ్వమే నిర్ణయిస్తుందని. మళ్ళీ ఇప్పుడెవరు గొప్ప అంటే ఆంజనేయ స్వామి గొప్ప అన్నారు. ఇంకేమైనా చర్చ ఉందా, ఏం లేదు. అందరు ఆంజనేయ స్వామి గొప్ప అని నిర్ణయం తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామి వెళ్ళి స్వామి నీవే గొప్ప అంట అంటే ఎందులో గొప్ప, ఎవరు నిర్ణయించారంటే రాముణ్ణి కూడా ఎదిరించావు, మేమంతా వాదం పెట్టుకున్నాము, నీవే గొప్ప అని నిర్ణయించుకున్నామని. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, నేను గొప్ప కాదు నాయన, దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణ. నేను రాముని దూతనే గాని నా ఖ్యాతి ఎంత లేదు అంటే అప్పుడు వాళ్ళు అంటారు, ఇంతవరకు మేము మాట్లాడుకున్నాము, నిన్ను వచ్చి అడిగింటే పెద్దోళ్ళని అడిగితే ఎవరు గొప్ప అంటే వాళ్ళే చెప్పేవాళ్ళు, మేము వాదించుకున్నాం అనవసరం. కాబట్టి ఎవరు గొప్ప నీవే చెప్పని అంటే నాకు రామునికి మధ్య భక్తి ఏదైతే ఉందో భక్తి రేవగరీయసి, భక్తి గొప్ప, భక్తి కలిగినటువంటి భక్తులు గొప్ప. మనకు వేదం కానీ ఉపనిషత్తులు కానీ ఏవైనా కూడా ఆకాశోత్పతితం తోయం యదా గచ్చేతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి వేదం చెప్తుంది. ముత్పిండమేకో బహుబాండరూపం సువర్ణమేకం బహుభూషణాకం గోక్షీరమేకం బహుదేను జానం ఏకో పరమాత్మ బహుదేను వర్తి. మనకు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, నీతి శాస్త్రం చెప్తుంది దేవుడు ఒక్కడే అని. అదే ఎట్లా కుండలు ఎన్ని రకాలుగా ఉన్నా మట్టి ఎట్లయితే ఒకటి ఉంటాయో, ఆభరణాలు ఎన్ని రకాలుగా ఉన్నా కూడా బంగారం ఎట్లయితే ఒకటి ఉంటాయో, వస్త్రాలు ఎన్ని రకాలుగా ఉన్నా పత్తి ఏ విధంగా ఒకటే ఉంటుందో, అదేవిధంగా నూనెలు ఎన్ని పేర్లతో పిలువడ్డ వెలిగే జ్యోతి ఏ విధంగా ఉంటుందో భగవంతుడు ఎన్నో పేర్లతో పిలువడ్డ భగవంతుడు ఒక్కడే అని. ఇప్పుడు భగవంతుడు ఒక్కడు, మన జీవితం సున్నా. కానీ నువ్వు వెళ్ళి ఒక్కడి పక్కన నిలబడు సవ్యంగా ధర్మ ప్రకారము, ఉల్టని నిలబడకూడదు, ఎడమ చేతికి నిలబడకూడదు, ధర్మ ప్రకారం కొడికి నిలబడితే నీ విలువ 10. సున్నైన నీవు నీ భగవంతుని దగ్గరికి నిలబడితే నీ విలువ 10. కానీ ఆ సున్న పక్కన ఇంకో సున్న చేరిననుకో దాని విలువ 100. అంటే దేవునికి సేవ చేస్తే కంటే దాసులకు సేవ చేస్తే వాడికి దైవం మెచ్చుతాడు. అందుకనే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలాంటి పీఠాలను ఈ ఆశ్రమాలను మనం కాపాడుకోవాలి. ఆశ్రమము అంటేనే శ్రమ లేకుండా చేసేవి. ఊరికి గుడి ఎంత ముఖ్యమో మనిషికి గుండె అంతే ముఖ్యమో, మన గుండె ఎంత ముఖ్యమో ఊరి గుడి అంతే ముఖ్యము. మన గుండెను మనం కాపాడుకుంటున్నాము, గుండె బలహీనమైనప్పుడు స్ట్రెంత్ వేసుకుంటున్నాము, గుడి బలహీనప్పుడు స్ట్రెంతన్ చేయాలి, ఐక్యమత్యం చేసుకోవాలి, మన గుడిని మనం కాపాడుకోవాలి. ఇది మనకు కావాల్సింది, ఇది నేర్చుకోవాల్సింది. అందుకని
ఇప్పుడు ఈ శక్తిపీఠంలో ఇంత కార్యక్రమాలు ఈ విధంగా నడుస్తున్నాయంటే ఆంజనేయ స్వామి ఎక్కడైతే రామునికి సేవ చేయలేదు, రాముడు ఆంజనేయ స్వామికి రక్షించలేదు, కానీ ఆంజనేయ స్వామి చెప్పిన మాట ఏదో తెలుసా, నేను ఇన్ని ఘనకార్యాలు చేశానంటే కేవలం రాముని దీవెన అని. ఈ రోజు కూడా ఇక్కడ సిస్టమేటిక్ కరెక్ట్ 6:30 కంటే 6:30 కరెక్ట్ అవుతుంది. ఇక్కడనే ముందే మాకు ఇట్లా వచ్చారు, ఇన్ని గంటలకు స్టార్ట్ కావాలి, ఇన్ని గంటలకు. ఇంత సిస్టమేటిక్ ఈ కార్యక్రమం నడుస్తుంది అంటే కారణం ఎవరు అంటే కార్యకర్తలు. ఆంజనేయ స్వామి లాగా కార్యకర్తలు పని చేస్తున్నారు. ఇది కార్యకర్తలు గొప్పతనం. కార్యకర్తలు లేకుంటే వాళ్ళు కూడా ఏం చేయరు. కార్యకర్తల గురించి సిస్టమేటిక్ చేస్తారు. మళ్ళీ కార్యకర్తలు ఇంత సిస్టమేటిక్ చేస్తున్నా అంటే కార్యకర్తలను చేయించేటటువంటి యజమాని రామునిలాగా ఉన్నటువంటి శాంతానంద గారి ఇంత గొప్పవాళ్ళు, అది కూడా ఊహించవచ్చు. మళ్ళీ ఒకదానికొకటి మనకి ఇవన్నీ కూడా ముడిపడ్డాయి. ఇది అందుకని నేను థియరీగా ఎక్కడో పురాణం కాదు, కేవలం ప్రాక్టికల్గా మాత్రమే చెప్తున్నాను. వీటిని పురాణంతో మనం కంపేర్ చేసుకుందాం. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా ఒక కార్యక్రమం నడుస్తుందో, అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుందో, మన శరీరం కూడా అట్టే నడుస్తుంది. గుండె నిమిషానికి 72 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. నా ఇష్టం ఎక్కువ తక్కువ అంటే మనం ఉండము. కాబట్టి శరీర ఉష్ణోగ్రత ఎట్లుంటుందో అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఒక నియమం ప్రకారం జరుగుతూ ఉన్నాయి. నవరాత్రులు మనకు మొత్తం నవరాత్రులు 4 రకాలు ఉన్నాయి. ఒకటి వసంత ఋతువులో ఒక నవరాత్రి వస్తుంది, గ్రీష్మ ఋతువులో ఒకటి వస్తుంది, వర్ష ఋతువులో ఒకటి వస్తుంది, శరతృతువులో ఒకటి వస్తుంది. వసంత ఋతువులో వచ్చే నవరాత్రులు రామనవరాత్రులు అంటారు. పాడ్యం నుంచి అంటే ఉగాది నుంచి అది రామనవరాత్రులు. తర్వాత గ్రీష్మ ఋతువులో వచ్చేది ఆషాఢ మాసంలో వరాహి నవరాత్రులు, వారాహి, దానికి గుప్త నవరాత్రులు అని పేరు. ఇక వర్ష ఋతువులో వచ్చేది భాద్రపదంలో వచ్చేది గణపతి నవరాత్రులు, శరత్ ఋతువులో వచ్చేది అమ్మవారి నవరాత్రులు. ఈ 2 నవరాత్రులు కూడా మానవ ధర్మ ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారం ఏవైతే జరగాలో అవి ఈ శక్తిపీఠంలో జరుగుతున్నాయి. అది నిదర్శనం. మానవుడి లోపల జరగవలసింది ఒకటి స్నానము, గానము, ధ్యానము, జ్ఞానము, దానము జరగాలి. ఇది మానవుడి యొక్క ఆచారం. స్నానము, తర్వాత గానము, విష్ణు సహస్రనామము లేకుంటే లలిత సహస్రనామము, ఈ విధంగా జరిగి అక్కడ పంచయజ్ఞాలు జరుగుతున్నాయి. పొద్దున యజ్ఞం జరుగుతూ ఉంటుంది, అగ్నికి స్వాహాకారంతో యజ్ఞం జరుగుతుంది. తర్వాత జ్ఞానము, తర్వాత దానం. దానములు అన్నిటికంటే గొప్ప దానం ఏది అంటే అన్నదానము. అదే కదా, అందరూ అన్నదానం చెప్పుకుంటారు కదా. ఎందుకంటే ప్రపంచంలో చాలు అనేది ఒకటే అన్నదానం. కొద్దిగా ఆశ ఉందనుకున్న అలాంటి వాడికి చాలు, కడుపుండా తిన్నాను చాలు అంటే స్వామి ఇంత బాక్స్ కట్టి తీసుకుపోతా ఉంటాం. గంటకంటే ఎక్కువ ఏమంటాం, రేపటికైతే ఉండదు, ఎక్కువ తీసుకుపోతాం. అంటే చాలు అనే దానం అన్నదానం. అన్నదానమే గొప్పదైతే అన్నదానమే గొప్పదని అటన్న అన్నంబు అరజాములు అరిగిపోయాను. అన్నదానం గొప్పదే, కానీ ఒక పూటకైతే 2వ పూట ఆకలి అవుతుంది. అన్నదానం గొప్పదే కదా, కానీ కడుపు తింటాము. కానీ ఇప్పుడు ఉదయం పెట్టారనుకోండి, ఇప్పుడు రాత్రికి ఏం పెట్టమంటే ఇక్కడనే ఉండేటోళ్ళకి రాత్రి పెట్టమంటే కష్టం. మళ్ళీ ఎట్లయితుంది, అన్నం ఒక పూట అరిగిపోతుంది. పోనీ బట్టలు ఇచ్చి పంపారనుకోండి, 1 సంవత్సరానికి చిరిగిపోతాయి. ఒక ఇల్లు రాసి ఇచ్చారనుకోండి, 10 ఏళ్ళకి పాడైపోతుంది. ఒక పొలం ఇచ్చారనుకోండి, పండుతుందో ఎండుతుందో తెలియదు, పక్కన ఆక్రమిస్తారో తెలియదు. అరిగిపోక చిరిగిపోక మళ్ళీ కావాలని అడగక శాశ్వతంగా మనమున్నంత వరకు ఉండే దానం ఏదో తెలుసా, జ్ఞానదానము. అలాంటి జ్ఞానదానం ఇక్కడ జ్ఞానయజ్ఞం పేరు మీద 2, ఇటు గణపతి నవరాత్రులకు ఇటు ఈ శరద్ నవరాత్రులకు కూడా జ్ఞానదానాన్ని చేయించడానికై, జ్ఞానాన్ని పంచడానికై ప్రవచనకారులను పిలిచి ఒకటి వ్యయము, 2 ప్రయాస. వాళ్ళకు వ్యయము ప్రయాస రెండిటి కోర్చి కూడా జ్ఞానదానం కొరకై చేసి ఈరోజు వీటిని పంచనకారాలైనటువంటి స్నాన, గాన, ధ్యాన, జ్ఞాన, దాన కార్యక్రమాలను ఈ శక్తిపీఠంలో నడిపిస్తూ ఈ శక్తిపీఠాన్ని ఇంత అభివృద్ధి చేసుకుంటూ ఈ శక్తిపీఠంలో అమ్మవారి యొక్క దయ అందరికీ అందాలి. ఇది మహాత్ముల యొక్క ఆలోచన. మాకొక్కరికి కాదు, మేము ఒక్కరే బాగుపడాలి అని కాదు. ఒక్కరే బాగుపడాలంటే కుటుంబం వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఇంతమందికి ఎందుకు అంటే అందరికీ కూడా ఇది భారతీయ సనాతనమైనటువంటి సంప్రదాయము. అందువల్లనే సంస్కారం అనేది తల్లిదండ్రుల నుంచి, పూర్వీకుల నుంచి అవి సంస్కారం వస్తుంది. కాబట్టి అలాంటి సంస్కారము అందరికి కూడా అందాలని ఎందుకు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు అంటే, ఒకరోజు ఒక టీచర్ ఒక ప్రపంచ పటాన్ని ఇచ్చాడు పిల్లలకు. నాయన లుక్ ఎట్ దిస్ పిక్చర్, ఇది ప్రపంచ పటం, వరల్డ్ మ్యాప్. ఇప్పుడు దీన్ని నేను కొద్దిగా ఒక 2 నిమిషాలు చూడండి ప్రపంచ పటాన్ని. ఇప్పుడు నేను చింపేయమంటాను, చింపేయండి.
ఎవరైతే ముందు అతుకు పెట్టుకొని వస్తారో వాడు గెలిచినట్లు ఈ ప్రపంచ పటాన్ని అన్నాడు టీచర్. అందరూ పటాన్ని బాగా చూస్తున్నారు, కానీ ఒకే ఒక తెలివైన వాడు దీని వెనకే ముందు అని సరదాగా చూశాడు. అంతవరకు ఎవరికి వెనక చూడాలని లేదు. ఒకే ఒకరు తెలివైన వాడు వెనక పక్క కూడా చూసాయిట తిప్పి, ముందర ఎంతసేపు చూద్దాం వెనకే ముందు అని. ఎప్పుడైతే టీచర్ చింపేయమన్నాడో అందరు పటాన్ని చింపివేశారు. చింపేసిన తర్వాత ఎవరు అతుకు పెడితే వాడు గెలిచినట్టు అన్నాడు. ఎప్పుడైతే వెనక వైపు చూశాడో ఆ వ్యక్తి ఒకే ఒక నిమిషంలో పటాన్ని అతుకు పెట్టుకొని వచ్చాడు. అప్పుడు టీచర్ అన్నాడు, బాబు వీళ్ళందరూ పటాన్ని చింపివేశారు, నువ్వు చింపివేశావు, కానీ వాళ్ళందరూ అతుకు పెట్టలేదు, నువ్వు ఇంత తొందర అతుకు పెట్టడానికి గల కారణం ఏంటి అని. అప్పుడు ఆ వెనుక వైపు చూసినటువంటి ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన చెప్తున్నాడు, గురువుగారు మీరు ప్రపంచ పటాన్ని ఏదైతే ఇచ్చారో ఇచ్చినప్పుడు మీరు ప్రతి పటం వెనుక ఒక మనిషి బొమ్మను వేసిచ్చారు. ఎవరు కూడా ప్రపంచ పటాన్ని చూడమంటే అందరు ప్రపంచ పటాన్ని చూశారు, కానీ మీరు వెనుక వైపు చేసినటువంటి మనిషి బొమ్మను చూడలేదు. కానీ నేను ప్రపంచ పటాన్ని చూసి వెనుక మనిషి బొమ్మను చూశాను. ప్రపంచ పటాన్ని అతుకు పెట్టాలంటే నా నుంచి కాదు, కానీ మనిషి బొమ్మను అతుకు పెట్టడం చాలా సులభం. కాళ్ళు చేతులు తల అతుకు పెడితే మనిషి నిర్మాణం అవుతుంది. ఎప్పుడైతే వ్యక్తి నిర్మాణం వెనుక జరిగిందో ముందర దేశ నిర్మాణం అది జరుగుతుంది. ఇది నేను చేసినటువంటి పని. అందుకని వ్యక్తి నిర్మాణం చేయాలంటే ఇలాంటి కేంద్రాలు అవసరం. దేశ నిర్మాణం పెద్ద కష్టం, ఎక్కడో చేయాలి. కాబట్టి ఒక వ్యక్తిని ఒక శక్తిగా మారుస్తే, ఇలాంటి శక్తిపీఠంలో సంస్కారాన్ని అందిస్తే దేశం అదే నిర్మాణం అవుతుంది. అంటే ఈ శక్తిపీఠాలు, ఈ ఆశ్రమాలు ఇవన్నీ కూడా ఒకటి వ్యక్తిని బాగుపడటమే కాదు, దేశానికి కూడా పరోక్షంగా సేవ చేసి మంచి ఉన్నతమైనటువంటి పౌరులను అందించడానికి ఈ శక్తిపీఠాలు ఒక కేంద్రాలు అయ్యాయి. ఒక గుడి ఒక కేంద్రమయ్యింది. అందువల్లనే భారతీయ సనాతన సాంప్రదాయము మనకు 3 స్థలాల్లో అందుతుంది. ఒకటి తల్లి ఒడిలో అందుతుంది, రెండవది వీధి బడిలో అందాలి, మూడవది ఇలాంటి స్థలాల్లో గుళ్ళో అందాలి. ఒడియు బడియు గుడియు వనరైన కేంద్రాలు, శిశువు పశువుగాక శిక్షణివ్వాలంటే తల్లి ఒడి రావాలి. ఒళ్ళో భారతీయ సనాతన ధర్మం ప్రకారము తల్లి తన ధర్మాన్ని తాను నిర్వహించి సంస్కారాన్ని బోధించే తల్లి. ఎప్పటి నుంచి? కేవలం 21 రోజుల్లో పిల్లవానికి సంస్కారాన్ని బోధించేటటువంటి తరతరాల నుండి నరాల్లో జీర్ణించకపోయింది భారతీయ సంస్కృతి సాంప్రదాయం. ఇది మనకున్నటువంటి గొప్పతనం. దాన్నే బారసాల అంటారు, ఉయ్యాల. తల్లి ఉయ్యాలలో పిల్లవాడిని వేసి హాయి అనేది. అంటే ఊతదే. ఏందుతదే? హాయి హాయి, ఈ సుఖమంతా ఊతదే. ప్రపంచంలో సుఖము లేదు నాయన. భగవంతునికి సచ్చిదానంద స్వరూపుడు అని పేరు. భగవంతుని దగ్గరికి పోతే సచ్చిదానందం అందుతుంది. ఒకవేళ సత్ పక్కకు పెట్టినా చిదానంద రూపో శివోహం శివోహం, చిదానందం. అది లేకున్నా ఆనందో బ్రహ్మ, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవంతుని దగ్గర సుఖముంది, శుభముంది. కానీ ఈ లోకంలో శుభము లేదు, సుఖము లేదు నాయన, భగవంతుని నమ్ము అని తల్లి 21 రోజుల్లో వేదాంతం బోధిస్తుంది. ఇది భారతీయ సంస్కృతి తల్లి ఒడిలో. అక్కడి నుంచి మనకు ఈరోజు ఈ అమ్మవారు పూజ చేసుకుంటున్నాము. తల్లులు 3 రకాలైనటువంటి ప్రధానమైన తల్లులు ఉన్నారు. వాటిని 3 దకారాలతో చెప్తాను, గుర్తుపెట్టుకోవడానికి మీకంతే. ఒకటి దకారంలో దేహమాత, జన్మనిచ్చిన తల్లి. 2 దేశమాత, ఆమెను కూడా మనం రక్షించాలి. ఈ పీఠాలు ఇవి ఉండాలంటే మన దేశంలో మనం కరెక్ట్గా ఉండి మనం ఉంటే కదా మనము దేశము ఉండేవి, పీఠాలు ఈ గుళ్ళు అవి ఉండేవి. మనమే కరెక్ట్ లేకపోతే అన్యకాంతం అవుతాయి, పాడుబడే. ఎందుకంటే ఇది ఒక పీఠం కాబట్టి, వ్యాసపీఠం కాబట్టి నేను అవతలకు వెళ్ళడం లేదు. కానీ మన ధర్మాన్ని, మన జాతిని మనం కాపాడుకోవాలి. క్షాత్రము కల్గెనేని తన జాతిని ఖ్యాతిని కాచుకోవలెన్, గాత్రము కల్గెనేని హరిగాదలు గానము చేయగావలెన్. మంచి గొంతుంటే జాతిని, ధర్మాన్ని రక్షించే పాటలు పాడాలి. మంచి ధైర్యం ఉంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకోకపోతే మన ఉనికే ఉండదు. కాబట్టి తల్లి ఒడిలో సంస్కారం రావాలంటే ఒకటి దేహమాత అన్నాం, జన్మనిచ్చిన తల్లి. నగాయత్ర పరం మంత్ర న మాత్రో పరదైవతం. సృష్టిలో తల్లిని మించినటువంటి దైవం లేదు. ఉదాహరణకు ఒక పీఠాధిపతి ఉన్నా అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, శంకరాచార్యులు లేకుంటే ఇంకా. అందుకనే మనకు యుగానికి ఒక్కొక్క గురువు ఉంటారు. యుగ గురువు, కలియుగ గురువులో శంకరాచార్యులు మొదట మొదలుపెట్టు. శంకరాచార్యులు అంటే అంత గొప్ప వ్యక్తిని ఉన్నారు.
అలాంటి పీఠాధిపతి ఎవరైతే స్వీకరిస్తారో తండ్రి కూడా విధిగా పిల్లవానికి నమస్కారం చేయాలి, ఇది శాస్త్రం. కానీ పీఠాధిపతే కాదు, ఆయన కంటే అధిపతి వచ్చినా విధిగా తల్లికి నమస్కారం చేయాలి. ఇది భారతదేశంలో తల్లికిచ్చే గౌరవం. ఇంత గొప్పది తల్లి. అదే అందుకని ప్రకృతి కూడా ఒక్కసారి గమనించండి. అతి చిన్న విత్తు కలిగినటువంటి మర్రి చెట్టు తన ఊడలు అనే చేతులు జాపి జన్మనిచ్చినటువంటి భూమికి నమస్కరిస్తుంది, తల్లిదండ్రికి నమస్కరిస్తుంది. కాబట్టి మర్రి చెట్టు అన్ని రోజులు ఏది పెరగదు, అన్ని రోజులు ఏది ఉండదు. అంటే తల్లిదండ్రులకు నమస్కరించిన వాడంత గొప్పవాడు అవుతాడు. ఇది గొప్పతనం. అందుకనే మనం అమ్మను పెట్టుకున్నాము ఇక్కడ, కన్న తల్లి ఇక్కడ ఉంది. ఇది రెండవది, మనకు తల్లి లోపల మనం కేవలం జన్మనిచ్చిందే కాదు, తర్వాత మనం ప్రకృతిని కూడా తల్లి అన్నాం. ప్రకృతి కూడా. అందుకనే విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటే విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి ఒకటే ఒక పదం తీసుకుంటాం, విశ్వం విష్ణు. విశ్వం అంతే కదా ఆరంభమయ్యేది. రెండవది లక్ష్మీ అష్టోత్తరంలో చూడండి, ప్రకృతిం వికృతిం విద్యాం, అక్కడ విశ్వం, ఇక్కడ ప్రకృతి. అవి రెండు కూడా విశ్వం అయినా సరే ప్రకృతి అయినా సరే మనకు భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కారాన్ని బోధిస్తున్నాయి. అవి రెండు ఎట్లా బోధిస్తున్నాయి అంటే, మొట్టమొదట మనిషిని నిద్రలేపేది ఏదో తెలుసా? ఇప్పుడు కావాలంటే ఇంటి పైన గమనించండి. మొట్టమొదట బ్రహ్మముహూర్తంలో నిద్రలేపేది మనిషిని కోడి లేపుతుంది. మేలుకో మేలుకో మానవా మేలుకో, నీవంచు కుక్కరో కోయంచు కోడి కోయు. నీ జీవితం సగం నీళ్ళు అవుతుంది, సగం బాల్యంలో తెలియకుండా పోయింది. ముసలితనంలో నీ కాలు చేతులు నీకు స్వాధీనం ఉండవు. కాబట్టి నాయన వృధా కాలం చేయకు, మేలుకో 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 అని కోడి నిద్ర లేపుతుంది. మంచి వాళ్లకు, సంస్కారవంతులకు, ఇలాంటి స్థలాల్లో వచ్చిన వాళ్లకు కోడి ఏమని అరుస్తుంది నాన్న అంటే, మేలుకో కో కో అంటే మేలుకో మేలుకో అని అనిపిస్తుందని. బయట వేరే ఇట్లా రాకుండా సంస్కారం లేనుకోండి, కోడి ఏమని అరుస్తుంది అంటే నేను ఆదివారం కోసుకో అని అనిపిస్తుంది. అది మేలుకో అందా కోసుకో అందా దాని మానాన దాని అది అరుస్తుంది. కానీ కొందరు కోసుకో అని వినిపించింది, కొందరికి మేలుకో అని వినిపించింది. ఎక్కడి నుంచి వినిపించింది ఈ రెండు పదాలు? వాళ్ళకున్నటువంటి సంస్కారం నుంచి ఆ పదాలు అర్థమైన అంతే. మనిషికి సంస్కారం అనేది ఇది రావాలి. అక్కడి నుంచి రెండవది ఏమరుస్తుందో తెలుసా? ప్రకృతి లోపల విశ్వం, అక్కడ కోడి అరిచింది. ప్రకృతి లోపల రెండవది కోడి తర్వాత అరిచేది. ఒకసారి నేను వేదాంతం చెప్పడం లేదు, వేదాంతం పురాణం చెప్తే అది ఒట్టి ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవన్నీ కాకూడదు అంటే మీరు ఈ విధంగా అనుకోవచ్చు. కానీ నేను మొత్తం కూడా ప్రాక్టికల్గా చెప్తూ ఇక్కడికి వస్తాను. నాకు ఇచ్చిన సమయాన్ని నేను కరెక్ట్ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ఇంగ్లీష్లో 3 టెన్సెస్ ఉన్నాయి, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అన్నిటికంటే ముఖ్యమైనది టైం సెన్స్. అది మెయింటైన్ చేయకపోతే నాన్ సెన్స్ అంటారు. నాకు ఇలా టైం పెట్టారు, కరెక్ట్ నేను టైం మెయింటైన్ చేసుకుంటూ వస్తాను, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మనకు రెండవది ఏమంటున్నారో తెలుసా? ప్రకృతి లోపల అరిచేది కాకి అరుస్తుంది, కావు కావు అని. కాకి పలుకులోని కావు అర్థం విదే, కావు శాశ్వతంబు కావు ఏమి కావు కావు కావు. ఏమి శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. కాబట్టి ఉన్నది 10 మందికి పరోపకారం ఇదం శరీరం, 10 మందికి ఉపకారం చేయండి అని మన ప్రకృతి శాస్త్రం బోధిస్తుంది. లోక సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అని చెప్పే ఏకైక ధర్మం హైందవ ధర్మం ఇది. ప్రకృతిలో ఈ విధంగా బోధించేది మనకు తల్లి ఒడిలో సంస్కారం రావాలి. ఒళ్ళోకి వెళ్ళి క్రమంగా పిల్లవాడు ఎక్కడ వెళ్తాడంటే బళ్ళోకి వెళ్తాడు. బళ్ళో కూడా పెద్దవాళ్ళు ఉంటే పూర్వకాలంలో బాలశిక్ష అనేది ఉండేది. కానీ దానికంటే ముందు బాలబోధ అనే ఒక పుస్తకం ఉంది. మీరు ఎంతమంది విద్వాంలో లేదు కానీ బాలశిక్ష కంటే పూర్వం బాలబోధ అనేది ఉంది. బాలబోధ, బాలబోధిని అంటారు. అందులో కానీ ఇప్పుడు బాలశిక్షలో కానీ కొంత మార్పు వచ్చింది బాలశిక్షలో క్రమక్రమంగా. అందుకనే బడిలో వెళితే ఏం బోధించేవాళ్ళు చిన్నప్పుడు అంటే, పిల్లవాడు ఎప్పుడైతే తల్లి ఒడిలోకి వెళ్ళి బడిలోకి వెళ్ళాడో ఆడ వెళ్ళేవరకే ఆ ఈ అని బోధించేవాళ్ళు. ఇవి ఆశ్రమంలో కూడా అవే బోధిస్తున్నారు. అవి నేను ఇప్పుడు చెప్తాను. ఆ అంటే అమ్మ. అమ్మ ధర్మానికి గుర్తు. 10 మంది పిల్లలను ఒక తల్లి సంరక్షిస్తుంది. దురదృష్టం సంస్కారం పిల్లలకు లేకపోతే 10 మంది పిల్లలకు ఒక తల్లి బరువైపోతుంది. నేడు ఇది వచ్చినటువంటి అవస్థ. అర్థమవుతుందా? అందువల్లనే పిల్లలకు తల్లి పిల్లలు పుట్టేవరకే చాలా సంతోషపడుతుంది. బుజ్జికొండ, బంగారు కొండ, మన్యం కొండ అని పిల్లలు పుట్టేవరకే తల్లి సంతోషపడుతుంది. ఏ కొండలు పిల్లలు కావాల్సిన అవసరం లేదు, అనకొండలు కాకుంటే చాలు. అనకొండలు కావాలంటే ఇలాంటి సంస్కారం స్థలాలకు పిల్లల్ని తీసుకొని రావాలి. పెద్దవాళ్ళకి ఆల్రెడీ కొంతవరకు తెలుసు. పిల్లలకు నాన్న ఒకరోజు ఇదే విధంగా ఆశ్వీజ మాసం జరుగుతుంది. ఆశ్వీజ మాసం
అయ్యగారికి ఓ రాజు నెయ్యి పంపించాడు. స్వామి ఇగో అమ్మవారి ముందర మీరు అఖండ దీపం పెడతారు కదా, ఈ నెయ్యి వేయండి అని. నెయ్యి రోజు 3-4 రోజులు, ఇవాళ 6వ రోజు నెయ్యి పెట్టాడు. అయితే ఆ రోజు ఆ గురువు గారికి పని ఉంది. అందుకని పిల్లలు చెప్పారు శిష్యునికి, నాన్న అమ్మవారికి నెయ్యి పోయి దీపం ముట్టిపోయి. పిల్లలు మంచి ఆవు నెయ్యిని దీపానికి వేయడానికి వెళ్ళారు. వెళ్ళేవారికి మంచి వాసన కొట్టింది పిల్లలు. అబ్బా గురువుగారు ఈ నెయ్యి అమ్మవారికి ఏమంటున్నాడు, మనకు వడ్డించింటే ఎంత బాగుండే, మనకేసింటే ఎంత బాగుండే అని. పిల్లలు చిన్న పిల్లలు. పండు ముసలికి ప్రాణం పైన ఆశ, పసిపాపలకు పాలపైన ఆశ, ఆశ లేని వాళ్ళు ఎవరు? ఒక్కొక్కరికి ఒక స్థాయిలో ఆశ ఉంది అనేవారికి ఆ మాట గురువుగారు విన్నాడు. విని మొదటి రోజు వేరే దీపం పెట్టి నెయ్యి దీపం చిన్నది పెట్టాడు. గురువుగారు కూడా చాలా తెలివిపరుడు. రాజుకు ద్రోహం చేయలేదు, అమ్మవారికి ద్రోహం చేయలేదు. నెయ్యి దీపం చిన్నది పెట్టారు, పక్కన వేరే నూనె దీపం పెట్టి దీపం అఖండ దీపం జరిగించాడు. ఆ నెయ్యి పిల్లలకి వేశాడు కొంత నెయ్యి. ఆ రోజు రాత్రి అమ్మవారు వెళ్ళి రాజు కలలో చెప్పింది, ఈరోజు నాకు నెయ్యి ముట్టింది అని. అప్పుడు ఆ రాజు ఈయనకు అర్థం కాలేదు, గురుగారిని తీసుకురాపో అని. నువ్వు నిన్న మొన్న నెయ్యి ఏం చేసావు, ఇవేళ ఏం చేసావు, నిన్న ఇన్ని రోజులు ఏం చేసావు, నిన్న ఏం చేసావు? అమ్మవారు నిన్న నాకు నెయ్యి ముట్టింది అంటే నిన్ను 6 రోజులు దీపం ముట్టియలేదు కదా నువ్వు అనేవారికి. ఓహో అప్పుడు అర్థమైంది, నాదేమో తప్పు బయటపడ్డదేమో అని గురుగారు భయం. గురుగారికి లేదు స్వామి, మా పిల్లలు ఈ విధంగా అడిగారు, అందువల్లనే నెయ్యి కొద్ది తక్కువ వేశాను, మిగతా నెయ్యి పిల్లలకు ఉపయోగించాను, అందువల్లనే ఈ విధంగా అయింది. మళ్ళీ అమ్మవారు నాకు నెయ్యి ముట్టింది అని ఎందుకు చెప్పింది అంటే, రాజా ఈ నెయ్యి గడ్డగట్టనంత వరకు, గాలి రానంత వరకు ఈ దీపం ఉంటుంది. దీపం కొడగొట్టనంత వరకు, నెయ్యి గడ్డగట్టనంత వరకు, గాలి రానంత వరకు ఉంటుంది. కానీ ఈ పిల్లలు జ్ఞానదీపము కలుగు ఘనమైన దేవుళ్ళు, విజ్ఞాన రాశికి 1000 కళ్ళు. కాబట్టి ఈ పిల్లలకు వేశాను కాబట్టి అమ్మవారు సంతోషించింది. ఇది భారత జాతిని ఖ్యాతిని కాపాడేటటువంటి మణిదీపాలు ఈ పిల్లలు. అందుకనే పిల్లలను తీసుకొని రావాలి, సంస్కారం పిల్లలకు మనం అందించాలి. పెద్దవాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది. అందుకనే తల్లి ఆ విధంగా చెప్పేవరకే పిల్లలకు కూడా బడిలో సంస్కారం అందాలి, ఒడిలో సంస్కారం రావాలి. కానీ ఈరోజు ఒడిలో సంస్కారం కొంత సన్నగిల్లింది. అమ్మా నాన్న కూడా అనడం లేదు ఈరోజు. అమ్మా నాన్న ఎంచు అనలేరు ఆత్మీయముగా గాని, డాడీ మమ్మీ ఎంచు డాంబికంబు, అత్తామామయంచు అనలేరు ప్రేమతో, ఆంటీ అంకులంచు అదమపోదు, స్వాగతం చెప్ప సామర్థ్యమే లేదు, వెలకంబోయంచు వెర్రిపోదు. ఈ విధంగా నేను ఇంగ్లీష్ వద్దడం లేదు. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలో నీవు సంభాషించు అని. అందుకని మనం సంస్కృతి మనం మర్చిపోతున్నాము. తల్లి ఒడిలో సంస్కృతి రావాలి. మొన్న ఇదే విధంగా అడిగాను ఓ పిల్లవాడిని కాలేజీలో, అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే మామ్ అన్నాడు. వెరీ గుడ్ బిడ్డ. మళ్ళీ పెద్దమ్మని ఏమంటారు, వాడికి తెలుస్తలేదు, మ్యాక్సిమం అన్నాడు. మళ్ళీ చిన్నమ్మని ఏమంటారా అన్నాను ఊకుండక, మినిమం మ్యాక్సిమంలో అయితే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది పరభాష జ్ఞానం ఉన్నటువంటిది. కాబట్టి నాయన తల్లిని గౌరవించండి అని పిల్లలకు నేర్పాలి. అదేవిధంగా మనము మొన్న గణపతి నవరాత్రులు ఈ ఆశ్రమంలో ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో తెలుసా? గణపతి అంత గొప్పవాడు ఎందుకయ్యాడో తెలుసా? కుమారస్వామి గణపతి పోటీ పెడితే కుమారస్వామి నెమిలి వాహనం ఎక్కువ వెళితే గణపతి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు, అగ్రపూజలు అందుకున్నాడు. ఎవరైతే తల్లిదండ్రులకు నమస్కారం చేస్తాడో వాడు గణపతిలాగా ప్రథమ స్థానంలో ఉంటాడు. ఇది తల్లికి ఇచ్చినటువంటి గౌరవం. అందుకనే తల్లికి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేద్దాం. గణపతి అంత తల్లిదండ్రులు గొప్ప నమస్కారం చేసి గణపతి ఎంత గొప్పవాడయ్యాడంటే, గణపతికి జన్మనిచ్చిన వాళ్ళ అమ్మ ఎంత గొప్పది. ఇంతకుముందు చెప్పాను, శాంతానందే ఎంత గొప్పవాళ్ళు అయితే వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు. ఇప్పుడు గణపతి ఎంత గొప్పవాళ్ళు అయితే వాళ్ళ గణపతికి జన్మనిచ్చిన వాళ్ళ అమ్మ ఎంత గొప్పది. అందుకనే భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు చేస్తే ఆశ్వీజ మాసం వచ్చే నెలలో వాళ్ళ అమ్మకు నవరాత్రులు చేస్తున్నాం. ఇప్పుడు ఇదే కదా అమ్మవారి నవరాత్రి. ముందు గణపతి చేశాం, గణపతి ఎంత గొప్పవాడు కనుక వాళ్ళ తల్లికి నవరాత్రులు చేస్తున్నాం. ఇప్పుడు తల్లిని పిల్లవాడిని పోషించినటువంటి వాళ్ళ తండ్రి ఎంత గొప్పవాడు, వచ్చే కార్తీక మాసంలో ఆయన చేస్తున్నాం పూజలు. ఇది మనకు ఉండేటువంటి తరతరాల నుంచి వచ్చే సంప్రదాయం. ఇది పండుగ లోపల ఉన్నటువంటి దాగింది. ఎంత సింపుల్. గణపతి చేశాం, వాళ్ళ అమ్మకి చేశాం, వచ్చేసే కార్తీక మాసం వాళ్ళ నాయనకి చేస్తున్నాం. ఇది అందుకనే పిల్లవాడు గొప్పవాడైతే, పిల్లవాడు ప్రయోజకుడైతే తల్లిదండ్రికి నమస్కారం చేస్తారు.
అందుకని విశ్వామిత్రుడు కూడా కౌసల్య సుప్రజారామ అన్నాడు. పూర్వకాలంలో మన అదృష్టం ఏమంటే ప్రతి గుడి మీద కూడా కౌసల్య సుప్రజారామ అని సుప్రభాతం వస్తే వాటిని విని లేచేవాళ్ళము. మన ఆలోచనలు అంత గొప్పనైనటువంటి ఆలోచనలు ఉండేవి. కానీ దురదృష్టం ఈరోజు కౌసల్య సుప్రజారామ ఇలాంటివి మైకులు తక్కువైనాయి. చిత్తబండి వచ్చినామో చిత్తబండి ఈ అర్పులు విని చేస్తున్నాం ఎక్కువగా. మళ్ళీ ఎలాంటి ఆలోచనలు వస్తాయి? కాబట్టి తల్లి ఒడిలో నుంచి వీధి బడిలో సంస్కారం రావాలి. బడిలో సంస్కారం కూడా కొంత సన్నగిలిపోయింది. మార్కులేయి వాళ్ళు మంచి పంతుళ్ళయిరి, చదువు చెప్పువాడు చెవటలయిరి అని పోయింది. చదువు చెప్పుకోవడానికి వస్తే పిల్లలకు మార్కులు. అందుకనే బాలబోధిని అనే దాంట్లో అమ్మ, ఆవు, ఇల్లు, ఈ అంటే ఏం చెప్పేవాళ్ళు. ఇప్పుడేముంది? ఈ అంటే ఈగా ఉంది. కానీ పూర్వకాలంలో ఈశ్వరుడు, అమ్మ ధర్మము, ఆవు అర్థము, ఇల్లు కామ్యము, ఈశ్వరుడు మోక్షము. ధర్మార్థ కామ మోక్షాలు ప్రసాదించే చదువులు ఆ రోజులు ఉండేవి. అందుకని అంత జాతి ఖ్యాతి అంత నిలబడింది. ఇక్కడ కూడా ఆశ్రమంలో కూడా అవే ఉన్నాయి. అమ్మ ఆది పరాశక్తి, ఆ అమ్మ నిలబడింది. ఆవులు గోశాలలు పోషిస్తున్నారు. గోశాలలో గోశాల పెట్టి మొన్న కూడా నేను నిన్ననో విన్నాను 57-60 నాటు ఆవులు ఉన్నాయి అనేది. అంటే గోవులను పోషిస్తున్నారు. పాములకు పాలు పోసి గోవులను పూజించే గొప్ప భూమి భారతీయ సంస్కృతి. అందుకనే అమ్మను ప్రతిష్ఠించుకున్నాం, ఆవులను పోషిస్తున్నాం. ఇల్లు ఇది ఒక ఆశ్రమం. మనం అందరూ కూడా మాట్లాడుకోవడానికి మనకి ఇదేంది. తర్వాత ఈశ్వరుడు మోక్షాన్ని ఇచ్చే జ్ఞానాన్ని బోధిస్తున్నాం. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలు ఈ ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పీఠంలో మనకు అందుతున్నాయి. ఇది మనకున్నటువంటి గొప్పతనం. కానీ ఈ రోజుల్లో బడిలో కొద్ది సంస్కారం తన్నగిలింది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో అయినాయి. ఇంగ్లీష్ మీడియం తప్పని నేను అనడం లేదు. కానీ వాటి బోధన విధానం కూడా భారత రాజ్యాంగంలో కూడా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక, భౌగోళిక జ్ఞానాన్ని అందించాలని ఉంది. కానీ నైతిక విలువలు లేవు, ఆధ్యాత్మిక విలువలు అసలు లేవు. ఎందుకంటే వారు చదివేది ఎల్కేజీ, వారి బ్యాగు 10 kg, వాటర్ బాక్స్ లీకేజీ, సజ్జన్నం ప్యాకేజీ, కూరల క్యాబేజీ, ఇంటర్వ్యూల ఫార్లేజీ, లైఫ్ ఒక గ్యారేజ్ అయిపోయింది పిల్లలకు. ఎవరు బోధించాలి? బళ్ళు. పిల్లలకు ఏడుస్తుంటే 4G 5G ఫోన్లు ఇచ్చారు. అయితే మీరు అనొచ్చు మీ కాలంలో 4G 5G లేవంటే మా కాలంలో ఉన్నాయి. కానీ 3G ఉండేవి. అది అప్పుడు మేము చదివేటప్పుడు కూడా 3G ఉన్నాయి. అదేదో తెలుసా? మాతాజీ, పితాజీ, గురూజీ గూపకెట్టి గుంజి కొడితే నెత్తులు పనిచేసేది, సంస్కారం వచ్చేది. అలాంటి తల్లిదండ్రి సంబంధించి వీరి బడి నుంచి రావడం లేదు. ఇప్పుడు ఒళ్ళో సంస్కారం తక్కువ సన్నగిలింది, బళ్ళో సంస్కారం సన్నగిలింది. ఇక మిగిలింది ఒకే ఒకటి గుడి. గుళ్ళు అయినా సంస్కారం రావాలి కదా. అందుకని మనం ఆ గుళ్ళో కూడా వెళ్ళినప్పుడు మనం భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలి, మనం ఏం మొక్కాలి అనేది ఆ గుడి యొక్క పద్ధతి. వాటిని వెళ్ళి ధ్యానము, ఆ స్వామిని మనం మొక్కడము నేర్చుకుంటే ఆ గుళ్ళో సంస్కారం రావాలి. కానీ ఈరోజు సంస్కార కేంద్రాలైనటువంటి మనకు అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అని ఏవైతే చెప్పామో ఇవి ఇక్కడ మనకు ఆచరిస్తూ, ఒకటి దేహమాత అన్నాం. అంటే మన తల్లిని మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. ఒకటి తల్లిదండ్రి మనను కన్నారు, తల్లిదండ్రిని మనం కనాలి. అంటే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అందుకని మనకి భారతదేశ సంస్కృతి సంప్రదాయంలో ఏవైతే పండుగలు ఆచరిస్తున్నారో ఆ పండుగల లోపల ఉన్నటువంటి ప్రతి దాని లోపల పైన అర్థం వేరే కనిపిస్తుంది, అంతరార్థం వేరే ఉంటుంది, సాధించవలసిన పరమార్థం వేరే ఉంటుంది. శ్రావణ మాసంలో అందరూ కూడా వరలక్ష్మి వ్రతాలు వినింటారు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం. చారుమతి అనే స్త్రీకి వరలక్ష్మీదేవి కలలో కనిపిస్తుంది, స్వప్నంలో కనిపిస్తుంది. అమ్మ, పున్నమ ముందర వచ్చేది 2వ శుక్రవారం, అంటే పున్నమ ముందర వచ్చే శుక్రవారం నన్ను పూజించు, మీ ఇంటికి నేను వస్తానని. ఇప్పుడు కూడా మీరు శక్తిపీఠానికి వచ్చి ఇంత పూజ చేస్తున్నారు. మీకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు మహాలక్ష్మే కదా. ఓకే, మహాలక్ష్మి అమ్మవారే కదా, అధిదేవత. ఆ లక్ష్మీ అమ్మవారు మీ 7 రోజులు సేవ చేసినా మీకు ప్రసన్నమైందనుకోండి. నేను ముందరికి కొనసాగించే ముందు ఒక ప్రశ్న వేసి ముందరికి కొనసాగిస్తాను. మీ అందరికి కూడా మీ బిడ్డల మీద ప్రేమ ఉందా లేదా? ఎస్ఆర్ నో. బిడ్డల మీద ప్రేమ ఉందా లేదా? ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్తాను. అమ్మవారు మీకు ప్రత్యక్షమైంది. అయ్యి చారుమతి స్త్రీకి ఎట్లయితే చెప్పిందో మీకు కూడా అదేవిధంగా చెప్పింది అనుకుందాం. అయ్యా, రేపు మీ ఇంటికి వస్తామనుకున్నాను, కానీ
మీ ఇంటికి కోడలుగా రావాలన్నా బిడ్డగా రావాలన్నా అని అడిగింది అనుకోని ఏం చెప్తావు? ఏం చెప్తారు చెప్పండి? నేను ఇంతకుముందే అడిగాను బిడ్డల మీద ప్రేమ ఉందా లేదా అని. నేను అందుకనే అడిగాను ముందే, బిడ్డల మీద ప్రేమ ఉంది కదా, బిడ్డలాగా రావద్దా? కోడల్లాగా రావాలి. ఎందుకంటే మన వంశాన్ని పెంచుతుంది. ఎవరైనా, ఇప్పుడు నేనైనా అదే కోరుకుంటాను, తప్పేం కాదు, మన వంశాన్ని పెంచుతుంది. కానీ వరలక్ష్మి వ్రతాలు ఇలాంటివి చేస్తే దాని లోపల ఉన్నటువంటి అర్థం పైన అమ్మవారు వస్తుంది అని. అంటే ధనము, అమ్మ అంటే కేవలం ధనమే కాదు, ఐశ్వర్యం అని అర్థం. ఏది ఐశ్వర్యం? ధనం ఒకటే ఐశ్వర్యం. వాడికి ధనం వస్తుంది కానీ వానికి బుద్ధి లేదు. ధనం ఏం చేస్తారు? వానికి అసలు జ్ఞానమే లేదు. ధనం ఏం చేస్తాడు? పోనీ బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, ధనం ఉంది, ఆరోగ్యం బాగాలేదు, తినలేడు, కూర్చోలేడు, ఏం చేయలేడు. ఇప్పుడు ధనం ఏం చేస్తాడు? అన్నీ బాగుంది, వాడి మాట వినేటోడే లేడు, ఇవ్వలేడు, వాడికి ఏం చేస్తావు? అంటే ఏవి ధనము, ఏవి అమ్మవారి అనుగ్రహం అంటే ఏవైతే మనిషికి అవసరమో అవి సంపూర్ణంగా అమ్మవారు అందించేది, అది అనుగ్రహము, అది ధనం. అందుకని వరలక్ష్మీదేవి ఎవరించి మనకు కోడలు రావాలనుకున్నాం. ఇప్పుడు వరలక్ష్మి రథం నుంచి మనం నేర్చుకోవాల్సిందేమి అంటే ఏవైతే మనకు అవసరమో అవి ధనం అని. ఇంట్లో ప్రశాంతత కావాలి. ప్రశాంతత కావాలంటే ఇప్పుడు కోడళ్ళ రాక రావాలన్నారు. మీ అబ్బాయికి అంటే క్యారెట్ లాంటి మీ అబ్బాయికి టమాటా పండు లాంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినా సంసారం అనే సాంబార్లో పచ్చిమిరపకాయ లాంటిది అట్లా ఉండకూడదు. పోయి ఓ రోజు పాపం కోడల్ని అడుగుతున్నట. పాపం కోడలు ఇక్కడ వచ్చింది, అమ్మాయి దీపం ముట్టించాలి, అగ్గిపెట్టేది అని కోడల్ని అడిగాడు. అప్పుడు ఆ కోడలు ఏం చేసింది? అడుగు చూడని చూపించింది. ఆడ కూర్చున్నది ఎవరంటే వాళ్ళ అత్తని చూపించింది. ఇదేందిరా అంటే ఆమె నిప్పు లేకుండా కొంపలాట పెడుతుంది, ఇక నీకు నిప్పు ఎందుకు, అగ్గిపెట్టేందుకు. ఇట్లా అత్త కోడళ్ళ మధ్య ఇట్లా రిలేషన్ ఉంటే ఇల్లు లక్ష్మి వచ్చి ఏం చేస్తుంది? అందుకనే లక్ష్మి రావాలంటే ఇంట్లో ప్రశాంతత ఉండాలి, మానసిక, శారీరక, ఆధ్యాత్మికంగా ఉండాలి. ఇవి ఎక్కడ బాగుండాలి అంటే గుడిలోకి వచ్చి ఇవి రహస్యాలు తెలుసుకోవాలి. అందుకని మనకు బడి, గుడి, ఈ ఒడి, ఇవి మూడు ఎప్పుడైతే సంస్కార కేంద్రాలు అవుతాయో అప్పుడు మనం ఏవైనా సాధించవచ్చు, ఏవైనా మనం అనుకున్నటువంటివి సాధించవచ్చు. దానికి నిదర్శనంగా ఏర్పడినటువంటివే ఈ ఆశ్రమాలు. అందువల్ల ఇప్పుడు ఈ అమ్మవారు నవరాత్రులు ఎప్పుడైతే చేస్తున్నామో మనం ఒకటి అనొచ్చు. పూర్వకాలం నుంచి కూడా ఆస్తికవాదం ఎట్లుందో నాస్తికవాదం కూడా అదే విధంగా ఉంది, చార్వాక సిద్ధాంతాలన్నీ కూడా. అందుకని హిరణ్యకశిపుడు లాంటి వాడు దేవుడు ఎక్కడ అన్నారు. ఇప్పుడు కూడా కొందరు అడుగుతున్నారు వేర్ ఈజ్ గాడ్, వేర్ ఈజ్ గాడ్ అని. వేర్ ఈజ్ గాడ్ అని వాళ్ళకి ఎవరైతే అడిగారో వాళ్ళని అదే విధంగా వేర్ ఈజ్ గాడ్ అని రాయమనండి. వేర్ ఈజ్ గాడ్, WHRE, వేర్ ఈజ్ గాడ్ అని రాయమనండి. W చెరుపుమనండి. ఏమవుతుందో తెలుసా? హియర్ ఈజ్ గాడ్. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. వేరే గాల్లో W ఏడిపోయింది, అదే జవాబు చెప్తుంది. ప్రశ్న ఎక్కడైతే ఓడుకున్నావు అక్కడే ఎత్తుకాలి, ఎక్కడైతే ప్రశ్న వేసావు అక్కడే జవాబు ఉంది. కానీ ఆ జవాబు చెప్పేవాడు లేడు. ఇది మనకున్నటువంటి లోపం. అందుకని అలాంటివి చెప్పి రావాలంటే ఒకటి గురుస్తర స్థానంలో ఉన్నటువంటి గురువు కావాలి. అందువల్ల ఈరోజు కలియుగంలో దేవుడు ఉన్నాడా లేడా అంటే కలియుగంలో కూడా అమ్మవారు ప్రత్యక్షమైనటువంటిది. క్షత్రపతి శివాజికి, తెనాలి రామకృష్ణునికి, రామకృష్ణ పరమహంసకు, మూక కవికి, ఇలాంటి వాళ్ళకు కూడా అమ్మవారు ప్రత్యక్షమై కవితం కాళిదాసస్యాని, ఉపమా కాళిదాసస్యాని, కాళిదాసం మించినటువంటి వాళ్ళు కవిత్వంలో లేవు. అలాంటి కాళిదాసుకు, ఇలాంటి వాళ్లకు కలికాలంలో కూడా అమ్మవారు నేనున్నాను అని, అమ్మవారిని పిలవడానికి మనకు రావడమే లేదు, కానీ పిలిస్తే రావడానికి అమ్మ తయారుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. కాబట్టి మనిషికి కావాల్సింది కేవలము భక్తితో పాటు రెండవది నమ్మకం కావాలి. చెట్టుకుంటే కొమ్మ, చెక్కితే బొమ్మ, మొక్కితే అమ్మ. ఇది అమ్మను నమ్మకం కావాలి, మనకు శాస్త్రం కావాలి, వీటికి ఒక ప్రమాణం కావాలి. కాబట్టి భగవంతుణ్ణి గురించి చెప్పడానికి మనకు వేదాలు వెలిశాయి. వేద, అందుకని ఇంగ్లీష్లో దాన్ని వేద అంటారు. ఇప్పుడు కూడా ఎవరైనా కృష్ణుడిని రాస్తుంటే కృష్ణం వందే జగద్గురు అని ఇంగ్లీష్ రాస్తే వందే రాస్తే VANDAY అంటుంది. వాడు చదివేటప్పుడు కృష్ణం వన్ డే జగద్గురు, వన్ డే కాదు, లైఫ్ టైం జగద్గురు. ఇంగ్లీష్ చదువులు ఇవే. కాబట్టి ఈరోజు ఏదైతే వేద అన్నారో దాన్ని తిప్పివి చెప్పండి. ద వే, మార్గదర్శనం చేసేది. ప్రతి ఒక్కరికి ఎద ఉంది, ఎదని తిప్పండి. దయ, భూతదయో విస్తారయస్తారయో సంసారో సాగత అని, ఎదలో దయ ఉండాలి. వేదం అంటే మార్గదర్శనం చేసేది. అలాంటి వేదాలు అర్థం కావడం లేదు. అందుకని ఉపనిషత్తులు వెలిచాయి, 108 ఉపనిషత్తులు కూడా అర్థం కానప్పుడు మనకు వచ్చినటువంటివి భగవద్గీత వచ్చింది. గీత
సర్వోపనిషదో గావో 108 యొక్క ఉపనిషత్తుల సారం భగవద్గీతలో ఉంది. అయితే ఋగ్వేదము ఇక్కడ ఎందుకంటే మీకు అన్ని కూడా అంత అర్థాలు పరమార్థాలు ఎట్లా ఉన్నాయని చూపిస్తున్నాం. ఋగ్వేదం ఎప్పుడైతే మహావిష్ణువు 7వ అవతారమై 7వ నక్షత్రంలో రామావతారంలో జన్మించాడు. రాముని యొక్క నక్షత్రం 7వ నక్షత్రమే పునర్వసు నక్షత్రం, 7వ అవతారం కూడా రామావతారం. మొత్తం 22 అవతారాలు ఉన్నప్పటికీ ప్రసిద్ధమైన అవతారాలు 10 అవతారాలు. అందులో 7వ అవతారం రామావతారం. ఆ రాముడు అక్కడ జన్మిస్తే అప్పుడు వేదాలు అనుకున్నాయట, మేము ఇక్కడ ఉండి ఏం చేస్తామని ఋగ్వేదం మొత్తం కూడా రామాయణ రూపంలో అవతరించింది. వేద వేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజే వేద ప్రాచేతతా దాసే సాక్షాత్ రామాయణాత్మనాం. అంటే వేదవేద్యులైనటువంటి ఆ రామచంద్ర మహావిష్ణువు రామునిగా అవతారం వేస్తే ఋగ్వేదం రామాయణ రూపంలో అవతరించింది. మహావిష్ణువు కృష్ణావతారం ఎత్తినప్పుడు 4 వేదాల సారమంతా కూడా భారతంలో అవతరించింది. అందుకనే భారతానికి పంచమ వేదం అని పేరు. అందువల్ల మనము రామాయణ, భారత, భాగవత ఇలాంటి కథల లోపల ఉన్నటువంటి అర్థము అంతరార్థాన్ని పిల్లలకు విప్పి చెబితే అప్పుడు పరమార్థం వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా మనం అంటుంటాం, ఇప్పుడు ఇంచుమించు అందరూ కూడా నవగ్రహాలు చూసింటారు, నవగ్రహాలు పూజ చేసింటారు. నవగ్రహాల లోపల సూర్యగ్రహము, చంద్రగ్రహం ఇలాంటివి ఉన్నాయి. మరి చంద్రగ్రహంని చూసి ఎప్పుడైతే నిన్న కూడా శుభాన్ శుక్ల అనే వ్యక్తి చంద్రగ్రహం నుంచి ఇక్కడ దిగి వచ్చాడు. ఇక్కడేమో చంద్రుడిని పూజ చేయమంటున్నారు. మరి చంద్రుడు గ్రహమా దేవుడా ఇట్లా అడిగినప్పుడు మనం సమాధానం చెప్పడానికి భారతీయ సనాతన ధర్మం ఎదిగింది. కాబట్టి ఇప్పుడు పిల్లలే అడిగారనుకోండి, చంద్రుడు గ్రహమా దేవుడా, మరి అప్పుడు ఏం చెప్పాలి అంటే, నాయన మొన్న ఇండియా పాకిస్తాను దుబాయ్లో క్రికెట్ ఆడింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇండియా దుబాయ్కి ఎట్లా వెళ్ళిందంటే ఇండియా వెళ్ళలేదు, ఇండియా ప్లేయర్స్ వెళ్ళారు. ప్లేయర్స్ వేరు, ఇండియా వేరు. కానీ ప్లేయర్స్ని ఇండియా అని ఎట్లయితే అన్నాము, చంద్రుడు వేరు, చంద్రగ్రహం వేరు. ఇది మన ధర్మం నాయన. వాళ్ళు దిగింది చంద్రగ్రహం మీదకి దిగారు, నేను చెప్పింది చంద్రుణ్ణి అని పిల్లలకి ఈ విధంగా చెప్తే మన ధర్మం మనకు కాపాడుతుంది. అందుకనే ముందుగా మనం తల్లి, తర్వాత దేహమాత, తర్వాత రెండవ దేశమాత. ఇవన్నీ ఎక్కడ చదవాలి? 3 నేత్రాలున్న శివుడు ఎంత గొప్పవాడో 3 కొమ్ములున్నటువంటి గురువు అంతే గొప్పవాడు. గురువుకు 3 కొమ్ములు ఎక్కడున్నాయి అంటే గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే ఊ. గురువు సమాజాన్ని మార్చే దమ్ములున్నటువంటి ఏకైక వ్యక్తి గురువు. గురుని శిక్ష లేక గుర్తెట్లు ఎరుగురా, అజునకైన వాణి అబ్బకైనా అని. అందుకని గురువు కావాలి, గురుముఖత నేర్చుకోవాలి, గురువు దగ్గరికి పంపించాలి. ఇలాంటి వాటికి పంపిస్తుంటే పిల్లలకు ఆధ్యాత్మిక జ్ఞానం అందుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం అయితే ఈరోజు అంతరిక్షానికి వెళ్ళినటువంటి వాళ్ళే భగవద్గీత తీసుకొని వెళ్ళారని వాళ్ళే ఎవరు రాశారు అంటే, ఇప్పుడు కూడా కోర్టులో ప్రమాణం చేసేది కూడా గీత మీద ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు కోర్టు కనుక వెళ్ళి గీత మీద ప్రమాణం చేసే కంటే ఆ గీత బళ్ళెలో బోధించేటే కోర్టు వాళ్ళకు వెళ్ళే అవసరం రాకుండేది. ఇది ఉండేది, ఇది మనకు ఉన్నటువంటిది. కాబట్టి పిల్లలకు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఈరోజు సైన్స్ అని ఏదైతే అంటున్నారో ఆ సైన్సే చెప్తుంది ఒక శక్తిని సృష్టించలేము, అలా నాశనం చేయలేము అని. సృష్టి శక్తి లేదు ఎవరికి, నాశనము చేయ అలివి కాదు అని. అందుకని ఆ శక్తి అనేది ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. ఆ రోజు ఉండేది మంత్రశక్తి, ఈ రోజు ఉండేది యంత్రశక్తి. మా తర్వాత వచ్చే అక్షరం యా. కానీ 2 కరెక్ట్ వానికి తెలియకుండా మా యావడి మాయపడ్డాడు మానవుడు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి విశేషం. కాబట్టి మానవుడు అనే ఎప్పుడైతే ఉన్నాడో వానికి పేర్లు పెట్టేటప్పుడు కూడా అదే విధంగా పెట్టారు. పామును పాము అని ఎందుకన్నారు అంటే, పా అంటే పాకుతుంది, ము అంటే ముడుచుకొని కూర్చుంటుంది. పౌరం అని ఎందుకన్నారు? పా అంటే పవిత్రమైన, ఊ అంటే ఉత్తమ ఆహారం భుజించు, రా అంటే రమ్యమైన, ము అంటే మూలుగు పక్షి. వాటి అక్షరాలు వాటి ధర్మాలు చెప్తున్నాయి. మనకు మానవుడు అని పేరు. మన ధర్మం ఏదో తెలుసా? మానవుడు అనే పదము అమ్మ, నాన్న, గురువు, దేవుడు, ఈ 4 పదాల చివర కలయిక మానవుడు. అమ్మ, నాన్న, గురువు, దేవుడు, ఈ 4ని పూజించిన వాడు, సేవించిన వాడు మానవుడు. అందుకని మనము ఒకటి దేహమాతను పూజిస్తున్నాము, రెండవది దేశమాతను పూజించాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన దేశాన్ని మనం కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతాం? అందుకని వ్యక్తి నిర్మాణం కంటే దేశ నిర్మాణం కావాలంటే ముందు వ్యక్తి నిర్మాణం కావాలని చెప్పాను. అందువల్ల ఒకరోజు స్వామి వివేకానందుడు విదేశాలకు వెళుతూ ఎక్కడైతే తమిళనాడు వెళ్ళాడో అక్కడ ఒక రాజు అడుగుతాడట, నాయన దేవుడున్నాడా
భారతీయులందరూ కూడా దేవుడిని పూజ చేస్తున్నారు కదా అని అనేవరకే ఉన్నాడు అంటే ఎట్లా నిరూపిస్తావు, దేవుడు ఇట్లే ఉన్నాడని ఎట్లా నిరూపిస్తావు అని. అప్పుడు ఆయన అన్నాడు, ఓ రాజా, నువ్వు సింహాసనం మీద ఉన్నావు మంచి అని ఒక భటుని చెప్పాడు. అయ్యో అక్కడ రాజు బొమ్మ ఉంది కదా, ఇక్కడ తీసుకురా అని. భటుడు రాజు బొమ్మను తీసుకొచ్చాడు. బొమ్మను తీసుకొచ్చేవరకే రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. రాజు బొమ్మ ఛాయాచిత్రం అక్కడ ఉంది. ఇగో దీని మీద ఉమ్మేయి అన్నాడు భటుని. రాజా, స్వామి ఏం మాట్లాడుతున్నావు, మా రాజు మీద ఉమ్మేస్తాను, మీ రాజు సింహాసనం మీద ఉన్నాడు. పటం మీద కదా నేను అన్నది అంటే, కాదు ఆయన పటం మీద ఉమ్మేస్తే మా రాజు మీద ఉమ్మేసినట్టు. అంటే ఆ పటంలో నువ్వు రాజును చూశాడు ఆ భటుడు, ఈ విగ్రహంలో మేము దేవుణ్ణి చూస్తున్నాం, ఇది మా సంస్కృతి, ఇంత గొప్పది మా సంస్కృతి. ఆ భటునికి అర్థమైనంత కూడా మీకు అర్థం కాదా అని అంటూ దేశ చరిత్రను మనం చాటుకోవాలి, దేశ ధర్మాన్ని కాపాడుకోవాలి. అందుకనే ఒకరోజు విదేశీయుడు మన దేశానికి వచ్చిన తర్వాత భారతీయులను చూసి అన్నాడట, అమెరికాలో ఉండే వాళ్ళంతా కూడా తెల్లగా ఉంటారు, నో డౌట్. నీగ్రోస్ అంతా కూడా ఆఫ్రికాలో ఉండే వాళ్ళంతా నల్లగా ఉంటారు. చూడండి మా దేశం యొక్క యూనిటీ, ఐక్యమత్యం. అమెరికాలో ఉన్న వాళ్ళంతా తెల్లగా ఉన్నారు, ఆఫ్రికాలో ఉండే వాళ్ళంతా నల్లగా ఉన్నారు. కానీ మీ భారతదేశం దట్టి ఇండియా, ఇక్కడ ఒక నల్లగా ఉన్నారు, ఒక తెల్లగా ఉన్నారు, రంగురంగులు రకరకాల రంగులు ఉన్నారయ్యా, ఏమి ఇండియా అని. దేశాన్ని అవమానిస్తే మనం ఊరుకుంటామా? అందుకనే ఆ వ్యక్తి లేచి అన్నాడట, వేరే వ్యక్తి, స్వామి మా దగ్గర బ్రహ్మదేవుడు ఉన్నాడు, సృష్టికర్త. ఒకసారి ఆకలి అవుతుంటే రొట్టె చేసి ఇచ్చాడట. రొట్టె ఇచ్చి నాయన తిను అన్నాడు. రొట్టెని కాలవలేదు, పచ్చి రొట్టె ఇచ్చాడు. తిను అంటే బాలేదు అన్నారు. అప్పుడు ఆయనకు అర్థమైంది, అంటే పచ్చి రొట్టె ఎవరికి రుచి ఉండదు అని. మరోసారి ఏం చేశాడు, నల్ల గాలికి ఇచ్చాడు. తిను అన్నాడు. వద్దు అన్నారు. అప్పుడు అర్థమైంది, అంటే పచ్చిగా ఉంటే వద్దు, పూర్త మాడిపోతే వద్దు. కానీ దూర గాల్చిచ్చాడు. దూర గాల్చితే ఎర్రగా, తెల్లగా, నల్లగా రకరకాలు ఉంటుంది, అందరికీ రుచి అయింది. అట్లా తెల్ల రొట్టె లాంటి వాళ్ళు మీరు, నల్ల రొట్టె లాంటి వాళ్ళు అందరికీ పనికొచ్చే దూర రొట్టె లాంటి వాళ్ళము. లోక సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అని చెప్పినటువంటి ఖ్యాతి ఈ భారతదేశము ఇంత గొప్పదని మన దేశాన్ని మనం పొగుడుకోకపోతే, ఏ దేశం ఎగినా ఎందుకు కావాలన్నా పొగరా నీ తల్లి భూమి భారతిని, నిల్పరా నీ జాతి నిండు గౌరవం, ఇది మనం కావాల్సింది. ఆధ్యాత్మికంగా మనం కథలు చెప్పుకుంటున్నాం, వాటిలో అర్థాలు తెలుసుకుంటున్నాం, పరమార్థం తెలుసుకుంటున్నాం, వాటిని ఆచరించి మన ధర్మాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. విదేశీయుడు మన దేశానికి వచ్చాడు. పాపం విదేశీయుడు భారతీయుడు ఒక చెట్లు మొక్కుతున్నాడు. మొక్కేవరికి ఇదేందిరా, ఎందుకు మొక్కుతున్నావు అంటే, ఇది మా అమ్మ. ఆ అమ్మ ఏదో తెలుసా, తులసమ్మ. తులసి చెట్టుకు మొక్కుతున్నాడు. వాడికి కోపం వచ్చింది, ఇగో మీ అమ్మని పీకేస్తానని తులసి చెట్టును విక్పారేశాడు. ఊరుకుండాలనా? పోనీ కొట్టామనుకోండి, ఇంకో 10 మంది తెస్తాడు. 10 మందిని కొడితే 100 మంది తెస్తాడు. దెబ్బకు దెబ్బ సమాధానం కాదు. బుర్రలు బద్దలై పగలకపోతే రాదా రెవల్యూషన్. మానవ జాతికి శాంతి ఒక్కటే సరియగు సాల్వేషన్. శాంతిగా చెప్పాలనుకున్నాడు. అలానే బుద్ధి చెప్పొద్దని కాదు, బుద్ధి చెప్పాలి, కానీ శాంతిగా చెప్పాలనుకున్నాడు. మళ్ళాసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ వాడు విదేశీయుడు వస్తున్నాడు. అప్పుడు ఇంకో చెట్టుకు మొక్కాడు. ఇదేందిరా అంటే, మా నాన్న అన్నాడు. ఇదేందిరా, నిన్న మీ అమ్మ అన్నావు, ఈరోజు మీ నాన్న అంటున్నావు అంటే, అవును మా నాన్న. అప్పుడు నిన్న మీ అమ్మను వీకేశాను, అవును నేనేమనలేదు, ఈరోజు మీ నాన్న వీకేస్తాను అన్నాడు. నీ ఇష్టం అన్నాడు. ఆ చెట్టుని ఇట్లా అన్నాడు అనేవరికి దాని పేరు దూలగుండాకు. పల్లెటూరులో తీట కొయ్యలాకు అంటారు, దూలగుండాకు. అది ఇట్లా అనేవరికి బాగా పెట్టింది. ఏంటో ఇట్లయిందంటే, మా అమ్మకు సహనం ఎక్కువ, మా నాన్నకు పౌరుషం ఎక్కువ, మేము ఎవరు తిరుగుపోము, కానీ మా తెరువు వస్తే మేము ఊరుకోము. ఇది భారతీయ జాతి. మన తెరువు వస్తే కూడా మనం ఊరుకుంటే ఎవరు కాపాడాలి మన దేశాన్ని? కాబట్టి దేహమాతను కాపాడుకోవాలి, దేశమాతను కాపాడుకోవాలి, మూడోది దేవమాతను కాపాడుకోవాలి. ఆ విధంగా దేవమాతతో విరుద్ధం ఉన్నటువంటి వాడు పూర్వకాలంలో ఉన్నటువంటిది. పురాణ ప్రవచనం ప్రకారము ఎవరైనా కర్తాకారహిత సేవా ప్రేరకస్య అనుమోదక, ఎప్పుడు కూడా చెయ్యంది రాదు, చేసింది పోదు. ఎక్కడైనా చేసింది అనుభవించాలి. ఇప్పుడు కూడా అంటుంటారు, చేసేది దేవుడే, చేయించేది దేవుడే అని. ఒకే మాట అడుగుతాను, చేసేది దేవుడే, చేయించేది దేవుడైతే అనుభవించేది కూడా దేవుడే అనుభవించాలి. నువ్వెందుకు అనుభవిస్తావు? చేసేది దేవుడే, చేయించేది దేవుడే, అనుభవించేది కూడా దేవుడే అనుభవించాలి. కానీ నువ్వు అనుభవిస్తున్నావు అంటే చేసేవాడు నువ్వు, చేయించేది నీ మనస్సు. అందుకనే మనస్సు కాదు, బుద్ధిని ఆశ్రయించాలి. బుద్ధం శరణం గచ్చామి. ఇప్పుడు వీటికి ప్రమాణం చెప్పుకుంటూ మనం అమ్మవారి యొక్క మనకున్న సమయంలో అమ్మవారి యొక్క గొప్పతనం చెప్పుకుందాం. అయితే వీటికి మనకు ఆధారాలు ఏమున్నాయి అంటే, రామాయణ, భారత, భాగవతాలు ఆధారంగా ఉన్నాయి. తాతజ్జూద ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ విషయత, రాత్రోచోర ప్రసంగేన కాలం గచ్చంతి ధీమతాం. ప్రతి ఒక్క వ్యక్తి రాత్రి
భాగవతము, ఉదయం భారతము, రాత్రి భాగవతము, ఇవి మనం వినాలి. అయితే ఎవరైనా కూడా భగవద్గీతలో లేదా మీకు ఎక్కడైనా ఏవైనా పురాణాలు తీసుకున్నా మానవుడు సాధించవలసినటువంటి ధర్మము ఒకే ఒకటి. ఆహార నిద్ర భయమైదనాంచ సమానమేతి పశూన్నరాణం ధర్మం విశేషం అధికం విశేషం. అంటే మనిషి ధర్మము ముఖ్యమైనది. అందుకనే భగవద్గీతలో కూడా ఆరంభమయ్యేటప్పుడు ముందు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని, చివరి 2 అక్షరాలు దేయ, ధర్మము జయిస్తుంది, ప్రపంచం ధర్మం రక్షతి రక్షిత అని. భగవద్గీత కూడా ధర్మంతో ఆరంభమయ్యి, అందుకనే భగవద్గీత ధృతరాష్ట్రంతో ఆరంభమైంది, కృష్ణునితో కాదు. ముగించింది సంజయ వాటితో ముగించింది. ఎంత అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి వాడైనా భగవద్గీతను చదివితే జ్ఞానవంతులు అవుతారని అందులో ఉన్నటువంటి రహస్యం. అయితే మనకు రామాయణంలో రాముడు రాజు, తమ్ముడైనటువంటి లక్ష్మణుడు విపరీతమైనటువంటి సేవ చేశాడు. రామావతారంలో సూర్యుని కుమారుడైనటువంటి సుగ్రీవుని రక్షించి ఇంద్రుని కుమారుడైనటువంటి వాళ్ళని చంపాడు. అదే కృష్ణావతారం ఎత్తినప్పుడు ఈ లక్ష్మణుడు రామునిగా, అంటే రాముడు ఎప్పుడైతే కృష్ణుడయ్యాడో ఈ లక్ష్మణుడు బలరాముడయ్యి అక్కడ సేవలు చేశాడు. ఎప్పుడైతే రామాయణంలో ఇంద్రుని కుమారుడైనటువంటి వాలిని చంపాడో, సూర్యుని కుమారుడైన సుగ్రీవుని రక్షించాడో, కృష్ణావతారం రాగానే సూర్యుని కుమారుడైనటువంటి కర్ణుని చంపించి ఇంద్రుని కుమారుడైనటువంటి అర్జునుని రక్షించాడు. ఇదే రుణానుబంధాలు. రామావతారంలో వాలిని చంపాడు, కృష్ణావతారంలో ఒక వ్యక్తి చేత, అంటే కిరాతకుని చేత ఆ బాణానికి నిహతుడయ్యాడు. ద్వాపార యుగమందు కృష్ణావతారమందుండిన ఎరకల అవతారంబు నీ వెత్తగలవు. నేను కృష్ణావతారం ఉన్నప్పుడు ఎరకల అవతారం మీద వెత్తి అక్కడి నుండి 5 దెబ్బలు తీసుకుంటాను. కృష్ణావతారంలో గోపికలకు రాళ్ళు తీసుకొని కొడితే అదే వెంకటేశ్వర్ల అవతారం పద్మావతి అంటే పడితే ఆ చెలికత్తెలు కొట్టారు. అంటే ఎక్కడ చేసింది అక్కడ మనకు వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు వచ్చి మనం ఏదైతే మంచి చేస్తామో ఆ మంచి మనకు 100 రెట్లై కాపాడుతూ ఉంటుంది. ఇది మనకున్నటువంటి అన్యక్షేత్ర కృతం పాపం పుణ్యక్షేత్రం వేస్తే, ఎక్కడో మనం తెలుసో తెలియకో ఏవో తప్పులు చేసినా ఈ దగ్గరికి వచ్చి అమ్మవారి శరణు వేడితే ఎప్పుడైతే ఆ అమ్మవారు కరుణిస్తుందో, అమ్మవారి కరుణ మనకు. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నాను, బండి పంచర్ అయ్యేది నాకు వంతులు రాసి పెట్టారు. కానీ అమ్మవారి కరుణ లేకపోతే ఎక్కడో దూరం పంచర్ అయితే అక్కడికి వెళ్ళి దొప్పుకొని రావాలి. కానీ అమ్మవారి కరుణ ఉంటే ఏమైతే పంచర్ షాప్ ఉందని పంచర్ అవుతుంది. కానీ దగ్గర ఉంటుంది కాబట్టి. ప్రకృతిలో ఎండ ఉంది, ఎండను ఆపలేము. కానీ కళ్ళద్దాలు ఛత్రి ఉంటే మనకి ఎండ ఎట్లయితే కొట్టదో, అమ్మవారి దయ మనని ఆ విధంగా ఉంటే మనకి సమస్తం సుఖము సుభిక్షం అవుతుంది. అందుకని అమ్మవారిని మనం నడుచుకోవాలి. జిందగీ జబ్ తక్ రహేగి పురుషత్ నా హోగి కామ్సే కుచ్ సమయ ఐసా నికాలో ప్రేమ్ కరో శ్రీరామ్ సే. ఇది మనకు. అందుకని భగవంతుణ్ణి మనము పిల్లలకు నైతిక విలువలు బోధిస్తాం, ఆధ్యాత్మిక విలువలు బోధిస్తాం. పిల్లలను మనం దేశభక్తిని పెంపొందిస్తే, ఇలా మనకు జ్ఞాననిధులైనటువంటి వాటిని బోధిస్తే మనకు అనుకున్న స్థాయిలో పిల్లలకు అన్నిటికంటే మనకు సులభంగా చెప్పేటి ఒకే ఒకటి, పిల్లలు మన మాట వింటలేరు అంటుంటే పిల్లలు మాట వినక కాదు, మాట వినేటట్టు పిల్లలకు మనం చెప్పడం లేదు. పిల్లవాడు ఉన్నానుకున్న నాన్న లాల తాగు, ఇంకో జాజా అంటే వాడు వింటాడు, కానీ బాలక ఇటు రమ్మంటే ఏడుస్తాడు. అందుకని పిల్లలకు అర్థమయ్యే రీతిలో మనం చెప్తాం, మన ధర్మాన్ని పిల్లలకు అందిస్తాం, మన కర్తవ్యాన్ని పిల్లలకు అందిస్తాం. ఇప్పుడు ఒకసారి కరెంటు స్విచ్ వేయండి, ఇట్లా పైకున్నప్పుడు అది లైట్ పడదు, ఇట్లా కిందికి వస్తే పడిపోతుంది. ఎప్పుడు కూడా మనం కూడా అహంకారాన్ని వదిలి సహకారంతో స్వామికి శరణని వేడితే ఆ స్వామి మనం కాపాడుతాడు. మనం ధర్మాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే ధర్మాన్ని రక్షిస్తామో అప్పుడు దైవం మనను కాపాడుతుంది. కాబట్టి ఇలాంటి సమావేశాల్లో వీటికి మనకు ఆ భగవంతుని అనుగ్రహం కలిగి మనకు సమస్తం సుఖము శుభం లభిస్తుంది. ఎప్పుడైతే ఆ భగవంతుని దయ వస్తుందో ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు తక్షణమే మనపై ప్రసరిస్తాయో, సూర్యుడు రాగానే చీకటి తొలగిపోయినట్టుగా, మంచు కరిగిపోయినట్టుగా మన గృహ బాధలన్నీ తొలగిపోయి లోకంలో సమస్త సౌఖ్యం పొంది అంత్యమున ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతామని తెలియజేస్తూ, ఇలాంటి అవకాశం ఇచ్చి ఈరోజు మీ యొక్క పరిచయము మీ ముందరికి వచ్చి మాట్లాడడానికి ఇలాంటి అవకాశం కల్పించినందుకు ఈ శాంతానంద్ గారికి మరియు వారి కార్యవర్గ సభ్యులకందరూ కూడా ఒక్కసారి నమ్మవాక్యాలు తెలియజేస్తూ, వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో సకల శుభాలు సుఖాలు లభించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః.